స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని యొక్క చిత్తమును జరిగించవలసిన వారమై ఉన్నాము గనుక ప్రతి విషయములో దేవుని ఉద్దేశములను, ప్రతి విషయములో దేవుని యొక్క చిత్తమును మనము జరిగిస్తూ ముందుకు సాగవలసిన వారమై ఈ యొక్క జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. కొన్ని విషయాలను మనం ఆలోచించినప్పుడు మన జీవితాలను మనము కట్టుకొని ముందుకు సాగటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరము, దేవుడు మనకిచ్చినటువంటి ఒక బహుమానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకిచ్చి మన జీవితాలలో మనము బలముగా నిలబడాలి, స్థిరముగా కొనసాగాలి. ఎప్పుడైతే నిరుత్సాహం వస్తుంటుందో ఆ నిరుత్సాహం వచ్చిన ప్రతిసారి ఈ వాక్యం చేత దేవుడు మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవునిలో కొనసాగాలని ఆశ కలుగుతూ ఉన్నామో, ఆశ కలుగుతున్న మనకు అప్పుడప్పుడు నిర్లక్ష్యం వచ్చేస్తుంది, నిరాశ అంటాడు. ఈ నిరాశ ఎందుకు వస్తుందంటే దేవుని యొక్క మనస్సును తెలుసుకోలేక, దేవుడిచ్చేటువంటి దీవెనలు మనము అనుభవించలేక, లోకమనే ఆలోచనలో పడిపోయి దేవునిలో ముందుకు సాగలేక వచ్చేవే నిరాశలు. ఎందుకంటే దేవుడు ఏ మనిషికి కీడు చేసేవాడు కాదు, దేవుడు అందరికీ మేలు చేస్తాడు. ఎందుకయ్యా దేవుడు అందరికీ మేలు చేస్తాడంటే దేవుడు మనల్ని తన పోలికతో నిర్మించుకున్నాడు కాబట్టి. అర్థమవుతుంది? ఎలా నిర్మించుకున్నాడు? తన పోలికతో, తన ఇష్టానుసారంగా నిర్మించుకున్నాడు కాబట్టి, తనకు నచ్చినట్టుగా నిర్మించుకున్నాడు కాబట్టి దేవుడు మనకేం చేస్తాడు? మేలే చేస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు కీడు చేస్తాడని మనము ఆలోచించకూడదు. అందుకని మేలు చేస్తున్న దేవుడు మీరు ఆ మేలును పూర్తిగా అనుభవించాలి, మీరు ఆ ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకోవాలని చెప్పి మనకు ఒక హెచ్చరికలు చేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, పాపులు ఉన్న ప్రదేశాలలో మీరు నిలవకుండా దేవుడిచ్చినటువంటి ఈ వాక్యానుసారంగా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడుచుకునేటప్పుడు మీరు దీవించబడతారు అని చెప్తుంది. ఎందుకయ్యా? దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండు చోట పాపుల మార్గంలో నిలిస్తే ఏమవుతుందంటే ఆ దుష్టుడు మన యొక్క జీవితాన్ని తన వైపు మళ్ళించుకొని మనకు రావలసిన దీవెనను మనకు రాకుండా చేసి దేవుని నుంచి వచ్చే శాపానికి మనల్ని పాత్రులుగా చేస్తుంది. అందుకని చాలా మార్లు మీకు వాక్యం చెప్పినప్పుడు చెప్తాను, అపహాసకులతో లోకములతో ఉన్న వాళ్ళతో ఎక్కువ తిరగొద్దు అని చెప్తాను. మీరు తిరుగుతూనే ఉంటున్నారు చాలా మంది, అందుకే మీరు ప్రార్థనలకు రాలేకపోతున్నారు. పొద్దుగూకులు వాళ్ళతోనే తిరుగుతున్నారు, మీకు దీవెనలు రావటం లేదు. పొద్దుగూకులు వాళ్ళతోనే కూర్చుంటున్నారు, వాళ్ళ వ్యవహారాలే పట్టించుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనల వైపే ఉంటున్నారు. అందుకే దేవుడిచ్చే దీవెనలు మీ దగ్గర దాకా వచ్చి మరలా వెళ్ళిపోతూ ఉన్నాయి. బైబిల్ మొరకు రాసింది అనుకున్నావా? దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఇది, బహుమానం ఇది. ఎందుకు అంతగా వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు దేవుని వదిలేసి వాళ్ళతోనే ఉండండి. పొద్దుగూకులు అంతగా వాళ్ళతో మీరు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దేవుని వదిలిపెట్టండి, తప్పేం లేదుగా. దేవునిలో ఉంటూ శాపాలు పొందుతుంటే చూసే వాళ్ళ కూడా మీరు దేవుని దగ్గర పోతున్నారు, మీరు అభివృద్ధి పొందట్లేదు, మేము కూడా రామనుకుంటున్నారు. మీరు దేవునిలో ఉంటున్నారు, మీ జీవితాలు బాగుపడట్లేదు, మీరు ఎందుకు దేవుని దగ్గర పోయేది అంటున్నారు. అందుకనే చెప్తున్నాడు, మీరు వాళ్ళతో కలిసి మెలిసి పొద్దుగూకులు ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు? కొరింథీ రాసిన పత్రిక పౌలు గారు, ఇదిగో దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి సంబంధం? చీకటికి వెలుగుకు పొత్తు ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నా?
మాట్లాడితే తప్పు లేదు, జీవిస్తే వాళ్ళతో నడిస్తే తప్పు లేదు, కలిసిపోతే తప్పు. కలిసిపోవడం అంటే తెలుసా? ఒక గంట కాలక్షేపం కోసం ఒక గంట కూర్చో తప్పులేదు, ఏదో ఒక 4 మాటలు మాట్లాడు తప్పులేదు. ఇంక 24 గంటలు వాళ్ళతోనే తిరుగుతున్నావంటే నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు అని అర్థం. మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఎందుకు రాశాడంటే, నేను మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు నేను మిమ్మల్ని పిలిచితిని. దేనికి పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాను అన్నాడు. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఊరకం ఉన్నదా? దానికి కొన్ని అర్హతలు ఉండాలి. వాళ్ళతో కలిసిమెలిసి, వాళ్ళతో తిరగటము, వాళ్ళతో ఉండటము, వాళ్ళతో తాగటము, వాళ్ళతో మాట్లాడుకోవటము, వాళ్ళతో జీవించటము, వాళ్ళతోనే ఉంటే ఏదో పొద్దుపోకుండా టైం పాస్ కోసం వచ్చాడు కూర్చుంటే ఉపయోగం ఏముంది? బైబిల్ గ్రంథంలో పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు లోకమునకు వేరే రక్షణ పొందండి అన్నాడు. లోకానికి వేరుగమ్మన్నాడు. లోకానికి వేరుగాలమన్నాడు. లోకంతోనే ఉంటూ రక్షణ పొందితే ఎట్లా ఉంటుంది? లోకంతోనే ఉంటే రక్షణ పొందితే ఎలా ఉంటుంది? బాగా అర్థం చేయడానికి, మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక వ్యక్తి వెలుగులోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? వెలుగులోనికి వచ్చాడు. తన నిండా దుప్పటి కప్పుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తన మీద వెలుగు పడుతుంది, కానీ అతను ఉన్నది మాత్రము. ఎందుకంటే వెలుగులోనికి వచ్చినా కూడా నీ ముసుగు తీసేయాలి. నువ్వు వెలుగును ప్రకాశింప, ఎందుకంటే నువ్వు వెలుగులోకి వచ్చావు. లోకమైనటువంటి ఆచారాలు, లోకమైనటువంటి బంధాలు, లోకమైనటువంటి స్నేహాలు, లోకమైనటువంటి ఆప్యాయతలను వదిలిపెట్టనంత వరకు దుప్పటి ముసుగేసుకొని కూర్చున్నాడు లెక్కనే నువ్వు. అర్థమవుతుందా? ఎందుకంటే దుప్పటి ముసుగు వేసుకొని వెలుగులో కూర్చున్న వాడి మీద ఏం పడదమ్మా? వెలుగు పడదు. అలాగే లోకములో ఉన్న నువ్వు దేవుళ్ళలో కూర్చుంటే వాక్యం నీకు ఎక్కదు. నీకు వాక్యం ఎక్కదు. మరి ఏమి ఎక్కుద్దంటే, ఏదో ఒక గంటతోడి ఆచరేసుకొని వెళ్ళటానికి వచ్చినట్టు కూర్చుంటావు, బయటికి పోయిన తర్వాత మళ్ళా నీ పని. అందుకని బాగా గమనించి ఆలోచించినప్పుడు ఈ దుష్టుల మాట వినటం వలన నీకు నష్టం వచ్చేసింది. ఈరోజు నష్టం ఎందుకు పోతున్నారు దేవుని బిడ్డలు చెప్పండి? దుష్టుని మాట వింటున్నారు. మేము వినలేదే అంటున్నారు. మీరు వినలేదు అని చెప్పడానికి, మీరు వినకపోతే మీరు ఆశీర్వదించబడాలి. మరి ఎందుకు ఆశీర్వదించబడట్లా? దుష్టుల మాట వింటున్నారు. దేనికి వింటున్నారంటే లోకములో ఏదో పొందాలని వింటున్నారు. పాపం బిలాము విన్నాడు. ఎవరి మాట? బలాకు మాట విన్నాడు. బిలాము బారాకు మాట విన్నాడు. ఎందుకు విన్నాడంటే ఆశీర్వాదాలు వస్తాయని. ఆశీర్వాదాలు వస్తాయని బాలాకు మాట విన్నాడు. తెచ్చుకున్నది మాత్రము మూటలు, వచ్చింది మాత్రమే శాపము. తెచ్చుకున్న ఏంటి? మూటలు తెచ్చుకున్నాడు, ధనము ధాన్యం తెచ్చుకున్నాడు. వచ్చింది ఏంటిది? శాపం. నిజంగా బాగా గమనించి ఆలోచించండి. నువ్వు దుష్టుని మాట ఎప్పుడైతే వింటావో అప్పుడు నీకు ఆశీర్వాదం అనేది నీ నుంచి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదం దూరం చేసుకుంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మలేవు. దేవుని నమ్మాలంటే నీకేముండాలి? దేవుని దీవెనలు ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవునితో కలిసిమెలిసి నువ్వు జీవించాలి. అప్పుడు మీరు దేవుని నమ్ముతారు. లేకపోతే వరకు నమ్ముతారా? కానీ నిద్రపోయేవాళ్ళు వెనకపోయి కుర్చీలో కూర్చోండి. ఫ్రాంక్ చెప్పాను, నిజం చెప్తాను. నా ఎదురో కూర్చోకుండా పోయి కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని దీవెనలు నీలోనికి రావాలంటే లోకం నీలో ఉండకూడదు. అస్సలు ఉండకూడదు. ఎలా ఉన్నారంటే ఈరోజు లోకము వెలుగులో జీవిస్తున్నామని చెబుతూ చీకటిని కప్పేసుకున్నారు. ఈరోజు జీవించేది కప్పుకున్నది మాత్రమే చీకటిని. అందువలన వీళ్ళకు ఆశీర్వాదం రావటం లేదు. వీళ్ళకి ఆశీర్వాదం రావటం లేదు కనుక వీళ్ళు దేవుణ్ణి నిజంగా నమ్మటంలా. నిజంగా నమ్మటం వేరు, నమ్మటం అనేది వేరు. నిజం అనేది ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా నమ్మటం అంటే చాలా బాధ. నిజంగా నమ్మటం అనేది వేరు, నమ్మటం వేరు. అందుకని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించటం వలన వీళ్ళు లోకములో ఉన్న ఈ మనుషులు దేవుణ్ణిలో ఉన్నామన్న భ్రమలో ఉన్నాడు. భ్రమ అంటే ఏంటి చెప్పండి? లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటారు. భ్రమ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు భ్రమలోనికి పోవటానికి చెప్పాలంటే, ఈ యొక్క టైంలో 12 ఆ టైం అవుతుంది కదా, ఒక్కసారి మీరు పొలాల్లోనే పోయి చూస్తే దూరాన ఏమున్నట్టు కనపడతాయి? నీళ్లు ఉన్నట్టు కనపడతాయి. ఎండమావులు అంటారు వాటిని. మనం దగ్గర పోతుంటాయా?
అది మన కళ్ళకు ఖచ్చితంగా నిజంగా ఎవరిని అడిగినా కూడా ఆడ నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఆడ నీళ్లు ఉన్నాయి చూడమంటారు. కానీ దగ్గర పోతే నీళ్లు ఉండవు. వీళ్ళ దీవెనలు కూడా అలాగనే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు కానీ వాటి నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు. అందువలన మనుషులు భ్రమలో ఉండటం వలన ఈ భ్రమలో ఉన్న మనుషులు దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నారు. ఎవరు ఉండలేకపోతున్నారమ్మా? దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నారు. అందుకనే దేవునిలో స్థిరముగా ఉండలేని ఈ మనుషుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునిలాగా, లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంలాగా నటిస్తున్నారు, లోకంలా జీవిస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉంటున్నారు. ఇప్పుడు బాగానండి, పడుతున్నాడు లేస్తున్నాడు, పడుతున్నాడు లేస్తున్నాడు, పడటము లేయటము ఈ మనిషికి ఏమైంది? అలవాటైపోయింది. బాగా ఆలోచించండి. పడటము లేయటము ఈ మనిషికి అలవాటైపోయింది. అలవాటైన ఈ మనిషి పడటము లేయటము చూస్తూ కొంత దూరం సాగిపోయిన తర్వాత తేలి ఆడే మనిషి మునిగిపోవటానికి ఇష్టపడుతున్నాడు. తేలి ఆడే మనిషి ఏం చేస్తున్నాడు? మునిగిపోవటానికి. మీరు బాగానండి, మునిగిపోవటం కష్టమా, తేలాడటం కష్టమా? తేలాడటము చాలా కష్టం. బాగా చూడండి, సముద్రంలో మీరు ఈదుతున్నారు అనుకోండి, వాగులో కానీ బావిలో కానీ మీరు ఈదుతున్నారు అనుకోండి, మునిగిపోవటం చాలా కష్టం. తేలాడటం చాలా కష్టం. ఎందుకంటే తేలాడాలంటే ఏం చేయాలక్క? కాళ్ళు ఆడియాలి, చేతులు ఆడియాలి, గాలి పీల్చుకోవాలి. ఇదంతా కూడా శరీరం మొత్తం కూడా ఏకాగ్రతలో ఉన్నప్పుడు మాత్రమే, పని చేస్తున్నప్పుడు మాత్రమే తేలాడతాడు. ఎవరు పొద్దుగూకులు కాళ్ళు చేతులు ఆడిస్తారని మానుకున్నాడు అనుకో, ఇప్పుడు మునిగిపోవటం ఈజీనే, కానీ మునిగిపోయినోడు ఇంకెప్పటికీ. అలాగనే మనిషి జీవితం అనేది ఏమిటి తెలుసా? ఈ యొక్క లోకములో ఈదుతున్న జీవితం. లోకములో ఈదుతున్నాం. లోకములో మునిగిపోకుండా లోకం మీద తేలాడుతూ ఉంటే ఎలాగైతే ఒక అరగంట పావు గంట ఈత కొట్టినోడికి కాళ్ళు చేతులు నొప్పులు లేస్తాయో, దేవునిలో నువ్వు కరెక్ట్గా బతుకుతున్నప్పుడు నీకు కష్టాలే ఉంటాయి. మనమేమనుకుంటామంటే, ఏందిరా మాకే సమస్యలు అంటే, నువ్వు తేలి ఆడటానికి ప్రయాసపడుతున్నావు. అప్పుడు మునిగిపోయాడు ఏం చేస్తాడు? నాకెందుకు ఈ తలకాయ నొప్పులు అని ప్రశాంతంగా ఉంటాడు, శుభ్రంగా మునిగిపోతాడు. అయితే తేలి ఆడినాడు తేలాడుతూ ఈదుతూ ఆ చివరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏముంటది? ఆ ఒడ్డులోనే పోయిన తర్వాత ఇంకా తేలాడాల్సిన అవసరం ఉందా? శాశ్వత కాలము సంతోషమే. అయితే మధ్యలో మునిగిపోయినాడు ఒడ్డుకి ఎప్పుడైనా చేరుకుంటాడా? అస్సలు ఒడ్డులోనికి చేరుకోవటము వాడి వల్ల కానే కాదు. అందుకని నిజంగా మీకు చెప్తున్నాను, దేవునిలో ఉండటం మీ వల్ల కాకపోవటానికి కారణం ఏంటంటే, లోకంను అంటి పెట్టుకొని ఉన్నారు జనాలు. ఇంకా ఏంది? లోకమును అంటి పెట్టుకున్నారు. అందుకని నేను చాలా మార్లు చెప్తుంటాను, మీరు అందరూ అంటారు ఎన్ని వదిలిపెట్టుకోవాలంటే, వదిలిపెట్టుకోవటం అనేది చాలా కష్టము, వదిలిపెట్టుకున్నామని చెప్పుకోవడం చాలా ఈజీ. వదిలిపెట్టుకున్నామంటే చాలా కష్టం. ఇది అంతెందుకు, ఇక్కడ ఉన్న మీరు అందరూ చెప్తున్నాను, రాత్రికాల సమయంలో మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదు? మానక ప్రార్థన చేయమని. కనీసము మనం ఇన్ని రోజులు బాప్తిస్మాలు పొందిన వాళ్ళం ఉన్నాం. సంవత్సరం పొందిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు పొందిన వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు పెద్ద సభలకు వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడెక్కడో పెద్ద పాస్టర్ల దగ్గర వాక్యం విని ఉండొచ్చు, కానీ ఎన్నైనా చేసి ఉండొచ్చు. నీ జీవితంలో మానక దినదినము ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఫ్రాంక్ చెప్తున్నాను, ఒక మాట ఏమనుకోవద్దు, మీరు ఫీల్ అయినా ఇబ్బంది లేదు. కేవలం దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రం ఒక అరగంట తోడి చేతులు ఎత్తి ప్రభువా అని పొద్దుగూకులు సిద్ధిస్తారు, కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఓరకగా కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంటాం, కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయము. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే భక్తి వస్తుంది, మరి ఇంటికి పోతే ఎందుకు రాలని భక్తి? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే దేవుడిలో నువ్వు ఆశీర్వదించబడాలని ఏదోదో లేనిపోని ప్రయాసపడుతుంటావు. ఈ యొక్క చర్చి మందిర ఆవరణం దాడితే నీకు ఎందుకు ఉండట్లేదు ఆ భక్తి? ఎందుకు ఉండటం లేదు? అందుకని ఏం రాయబడింది? త్రోవ పక్కన పడిన విత్తనం ఎలాంటిదంట? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయి అంతే. పక్షులు వచ్చి ఎత్తుకొని పోయిన తర్వాత ఏం మాట్లాడదాం? ఇప్పుడు మనిషి జీవితంలో మీ అందరికి చెప్తున్నాను, దేవుడు మనిషిని తన పోలికగా సృష్టించుకున్నాడమ్మా. మనిషికి అందుకే దేవుడు ఏం చేస్తుంటాడు? ఎప్పటికీ మేలే చేయాలని ఆశపడుతుంటాడు. కావాలని దేవుడు మనిషిని ఏమన్నా నరకానికి పంపిస్తాడా?
మరి నరకానికి పంపిన దేవుడు మరి నరకం ఎందుకు తయారు చేశాడు? ఎందుకు తయారు చేశాడమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆమేన్. ఎవరికంట? అప్పవాదికిని వాని దూతలకు తయారు చేయబడింది అది. మత్తయి సువార్త 25వ అధ్యాయం తర్వాత చదువుకొని రాయబడి ఉంటుంది. ఏది? బుద్ధిగా అది మామూలుగా గొర్రెలు మేకలను ఏర్పరిచేటట్టుగా ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేసింది ఏంటిది? నరకం. వాని దూతలంటే వాని సంబంధులు. ఎవడైతే అపవాదికి సంబంధముగా మారిపోతాడో వాడు దాంట్లోకి వెళ్ళిపోతాడు అంతే. అవునా కదక్క? ఇప్పుడు మీరు బస్సు ఎక్కుతారు అందరూ. బస్సు ఎక్కిన తర్వాత బస్సు దిగుతారు బస్ స్టాండ్లో అందరూ. దిగిన తర్వాత ఎవడికి సంబంధించినట్టు వాడు పోతాడు, అందరూ ఒకే దారిలో పోతారా? ఇప్పుడు దాకా అందరం ఒకే బస్సులో వచ్చాము, ఏ నుంచి కూడా అందరం ఒకే చోట పోదామంటారా? బస్సులో తిరిగిన వాళ్ళు ఉత్తరం కొంతమంది పోతారు, దక్షిణం కొంతమంది పోతారు, తూర్పు కొంతమంది పోతారు, పరమడ కొంతమంది పోతారు. ఇప్పుడు వచ్చి నువ్వేందటు పోతున్నావంటే, నాకు ఇక్కడ పని ఉంది కాబట్టి నేను ఇటు పోతున్నాను, నాకు ఇక్కడ పని ఉంది కాబట్టి నేను ఇటు పోతున్నాను, నేను అక్కడ నుంచి కూడా వచ్చింది దీనికోసమే. అలాగే మనుషులు కూడా ఈ లోకంలో ఈ యొక్క యాత్రలో కొనసాగుతూ ఉన్నారు, కానీ వాళ్ళ కొరకు సిద్ధం చేయబడిన దానికోసమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. బస్సు ఎక్కిన తర్వాత బాగానండి, బస్సు ఎక్కిన తర్వాత ఆ సీట్లో కూర్చోగానే వీడు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటాడు, ఎంతనో పరిచయం పెట్టుకుంటాడు, ఎన్నెన్నో చెప్తుంటాడు, కానీ వాడి మైండ్లో ఏముంటుంది? నేను దేనికోసం వెళ్తున్నాను అది గుర్తుపెట్టుకొని మరీ వెళ్తాడు. అందుకని వాడు ఎంత చేసినా కూడా ఏంద్ర కుదార్తగలేవు అంటుంటే, నేను వెళ్ళేది హాస్పిటల్కి, నాకేం కుదార్తది అంటుంటాడు. నవ్వుతుంటాడు, పైకి మాట్లాడుతుంటాడు, టిఫిన్ చేస్తుంటాడు, కలిసిమెలిసి నేను మా ఊరి ఇది ఇదే అని చెప్తుంటాడు. ఎందుకు కుదార్తలేవు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఏం చెప్తాడో? వాడు వెళ్ళింది బస్ స్టాండ్తో అందరితో కలిసి, కానీ వాడికి అక్కడ ఏ పని ఉంది? హాస్పిటల్కి వెళ్ళే పని. కాబట్టి వాడు మనసులో అదే ధ్యాస ఉన్నట్టు. కానీ ఈరోజు ఎంతో మంది ఈ యొక్క ప్రపంచంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, క్రిస్టియానిటీ పొందుకున్న వాళ్ళు 70-80% కంటే ఎక్కువ ఉన్నారు. కానీ అందరి మనసుల్లో పరలోకం పోవాలన్న ఆశ లేదు. ఇలా ఉద్దేశాలు, కోరికలు నెరవేర్చుకోవటానికి ఉన్నారు. అందుకని అప్పవాదికిని వాని దూతలకును ఏర్పరిచిన పాతాళంలోనికి వాళ్ళని పంపిస్తున్నాడు అంతే. అప్పవాదికిని వాని దూతలకు ఏర్పరిచాడు. పరలోకమును దేవుడు మన కోసం ఏర్పరిచాడు. అందుకే ఏం రాయబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు తర్వాత చదువుకోండి. ఇదిగో ఏమన్నాడు? తాను సృష్టించినటువంటి ఈ మనసుని ఎందుకు తయారు చేశానంటే, మనము వాటి అనగా సత్క్రియల యందు నడుచుకొనవలనని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం ఎందుకు తయారు చేశాడంట? మంచి పనులు భూమి మీద చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని తయారు చేశాడు. అయితే మనం లోకంలోనికి వచ్చిన తర్వాత మంచిని మర్చిపోయాం. ఎలాగంటే బాగా ఆలోచించండి. తయారు చేసిన ప్రతి వాడిని దేనికోసం తయారు చేశాడంటే తన కోసమే తయారు చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే, ఇప్పుడు మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు చెప్తాను బైబిల్ గ్రంథంలోనికి. అర్థం కావటానికి అందరూ బైబిల్ గ్రంథం తీయండమ్మా. మీకు అర్థం కావటానికి ఒక మంచి విషయాన్ని ఒక మాట చెప్తాను. అంటే దీని సందర్భం బట్టే ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాషేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఇక్కడ ఒక మనిషిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఒక మనిషి. ఇక్కడైతే మార్కు సువార్తలో ఒక్క మనిషి అని చెప్తున్నాడు, కానీ మత్తయి సువార్తలోనికి 8వ అధ్యాయంలోకి వెళ్ళి చూసినప్పుడు ఇద్దరున్నారు. అక్కడ ఇద్దరున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరకు పరిస్థితి కానీ వాళ్ళిద్దరిలో ఒకరిని మనకు పరిచయం చేస్తున్నాడు మార్కు సువార్తలో. ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రాంతానికి రాగానే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతను? ఏం రాయబడింది అక్కడ చూడండి. గెరాషీనుల దేశమునకు వచ్చిరి. అక్కడ ఒక వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధులలో నుండి. చూడండి అక్కడ ఏం రాయబడింది?
వాడు చూడండి, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఎక్కడి నుంచి వచ్చాడు? చదివిన మాట బాగా చదవండి. సమాధులలో నుండి వచ్చాడు అంటే వాళ్ళమ్మ కన్నది వాడిని సమాధుల్లోనా? బాగా ఆలోచించాలి. వాళ్ళమ్మ కనినప్పుడు వాడిని సమాధిలో ఉంచేసిందా? మరి ఎలా సమాధుల్లోనికి వెళ్ళిపోయాడు? పుట్టుకతోనే సమాధుల్లో ఉన్నాడా? మధ్యలో సమాధిలోనికి వెళ్ళిపోయాడా? అంటే ఏ మనిషి కూడా పుట్టిన వెంటనే పనికి మాలినోడు కాదు. ఏ మనిషి కూడా పుట్టిన వెంటనే దరిద్రుడు కాదు. ఏ మనిషి కూడా పుట్టిన వెంబటే పనికి రాకుండా దుర్మార్గం కలిగిన వాడు కాదు. మధ్యలోనే అలవాట్లు అయ్యాయి అన్ని. బాగా చూడండి, మనుషులందరూ దేవుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించను కానీ అన్నాడు. ఏ మనిషి కూడా పుట్టేటప్పుడు చెడ్డోడు కాదమ్మా. ఏ మనిషి కూడా పుట్టేటప్పుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, పనికి మాలినోడు కావాలని లేదు. ఏ మనిషి కూడా పుట్టిన వెంటనే తల్లిదండ్రులను దూషించేవాడు, అన్నచెల్లెలను తిట్టేవాడు కాలా. వాడు పుట్టేటప్పుడు మంచివాడే. పెరిగిన తర్వాత వచ్చాయి అన్ని. బాగా అర్థం చేసుకోండి. పుట్టేటప్పుడు అందరికి అదే ఉంది, పెరిగిన తర్వాత వచ్చాయి. కాబట్టి చూడండి, వీడు పుట్టి పెద్దవాడవుతున్నాడు. ఏమవుతున్నాడు? పెద్దవాడవుతున్నాడు. పెద్దవాడయ్యేటప్పుడు వాడి జీవితం మనకు కావాలి. ఇప్పుడు వాడు ఎక్కడ జీవితం జీవిస్తున్నాడు, ఎలా ఉంటున్నాడంటే, బిడ్డ పుట్టిన తర్వాత ఇంచుమించు ఒక 2 లేదా 1.5 సంవత్సరము తల్లిదండ్రుల దగ్గరే భద్రంగా ఉంటాడు. అర్థమవుతుందా? 1 లేదా 1.5, అంతకుమించి కూడా నాకు తెలిసి ఇంకా తక్కువ. 8 నెలలు, ఇప్పుడైతే 5 నెలలే. తల్లిదండ్రుల దగ్గర భద్రంగా ఉండేది 5 నెలలే. 6వ నెల రాగానే లేదా 3వ నెల రాగానే తల్లి దగ్గర నుంచి పీక్కపోయే వాళ్ళందరూ. ఎవరు తల్లి దగ్గర బిడ్డ నుంచరు ఈ రోజుల్లో. ఎందుకు ఉంచరు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఉంచట్లేదు? మనవడంటే ప్రేమ, మనవరాలంటే ప్రేమ, ఆడబిడ్డ అంటే ప్రేమ, చిన్న పుట్టిన పిల్లలు ఏదో, అల్లుడంటే ప్రేమ, కోడలంటే ప్రేమ. ప్రేమలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ఎందుకు ఉంచడం లేదు? అది కావాలి ఇప్పుడు నేను. ఎందుకు ఉంచడం లేదంటే బాగా గమనించి ఆలోచించండి. పాము గరిస్తే ఏమవుద్దమ్మా? ఈ పాములో ఉన్న విషం ఆ మనిషిలోకి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడు పాములో ఉన్న విషం మనిషిలోనికి వస్తుంది? కాటు వేసినప్పుడు మాత్రం వస్తుంది, కానీ కాటు వేయకుండా రాదు. బాగా ఆలోచించండి. పాము ఎప్పుడైతే కాటు వేస్తుందో అప్పుడు ఆ యొక్క కాటు వేసిన వెంటనే పాము చేసే పని ఏంటిది? తనలో ఉన్న విషాన్ని ఆ మనిషిలో నింపేస్తుంది. తనలో ఉన్న విషాన్ని నింపేస్తుంది. అందుకని ఎప్పుడైతే ఈ పిల్లల పుట్టిన తర్వాత ఈ పాము లాంటి ఇష్ట స్వభావం కలిగిన మనుషులు ఉన్నారో వాళ్ళల్లో ఉన్న గుణాలు ఈ పిల్లల్లోనికి ఎక్కిచ్చేస్తారు. అంతే. గుణాలు, బూతు మాటలు, అబద్ధాలు, దొంగతనాలు, మీ నాన్న మంచోడు కాదు, మీ జేజ మంచిది కాదు, మీ జేజీ మంచోడు కాదు, మీ అత్త మంచిది కాదు, మీ వాళ్ళు మంచోళ్ళు కాదని ఈ గుణాలు వాళ్ళలోనికి ఇష్టంలాగా ఎక్కిచ్చేస్తారు. ఇవి చిన్న వయసు నుంచే తనలోనికి వచ్చి 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 వాళ్ళే తన శత్రువులు అయిపోతారు ఈ రోజుల్లో. నా మనవడు గదురా, నా మనవరాలు గదురా, నా కూతురు గదురా, నా కుమారుడు గదురా అంటే నీ కుమారుడిని నేను కాదు, నువ్వు పుట్టికినంత కాలం అమ్మనంత చిత్రహింసలు పెట్టావంటగా. నేను చూసిందా ఈ బిడ్డ? బాగా ఆలోచన. చూసిందా ఈ బిడ్డ ఏమన్నా? మా నాన్న మా అమ్మ కనీసం తినటానికి ఉండటానికి కూడా పళ్ళెం కూడా లేదంటగా. అంటే ఇది చూసిండే ఏమన్నా ఎరిపోయేటప్పుడు ఎవరు ఎక్కిచ్చారు ఇంజెక్షను? ఈ తల్లి, ఈ తండ్రి, ఈ అత్త, ఈ మామ, ఈ తాత, ఈ యవ్వ, ఈ జేజియ, ఈ బాబా, ఎవరో ఒకళ్ళు ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్స్ వాళ్ళల్లోనికి చేస్తే ఇప్పుడు వాళ్ళల్లోనికి వచ్చింది పగే, ప్రేమలు చచ్చిపోయాయి. అప్పుడప్పుడు మీరు అంటుంటారు, పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారంటే జోక్ అంటున్నారు. జోక్ కాదు ఇది. వాళ్ళల్లో ఉన్న ఇష్టం వీళ్ళల్లోనికి ఎక్కిస్తుంటారు. వాళ్ళల్లో ఉన్న, ఎందుకంటే చాలాసార్లు చూడండి, ఒక పిల్లలు ఎవరి దగ్గర పెరుగుతారో వాళ్ళ బుద్ధులే వస్తాయి. ఎవరి దగ్గర పెంచితే వాళ్ళ బుద్ధులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే పొద్దుగూకులు వాళ్ళ మాటలే కదా వీళ్ళు వినేది. పొద్దుగూకులు వాళ్ళ మాటలు వినేది, ఇంకెవరి మాటలు వినరు. అప్పుడప్పుడు అంటారు, ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి అంటే నేనేం చెప్తానంటే నీదే నేను చెప్తాను. ఎక్కడి నుంచి రాలేదు, ధ్యానం నుంచి ఏమన్నా కొత్త తన పైనుంచి నేను తెచ్చుకుంటారా? వీళ్ళ బుద్ధి అట్టాడిదే. ఎందుకంటే నటించే బుద్ధి. ఇప్పుడు ఎంత చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు నటించే బుద్ధి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు నటించేది? ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న వయసులో అలుగుతారు. ఎక్కడి నుంచి అలుగుతున్నారు వీళ్ళు? అలాగట వాళ్ళు ఏమైనా కడుపులో నుంచి నేర్చుకొని వచ్చిర్రా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెంచే వాళ్ళు అలిగే బుద్ధి ఉన్నట్టుంది.
వాడు ఒక ఏదన్నా వాడు కోరిక తీరకపోతే వాడు అలిగి బోధనకుండా ఉండే బుద్ధి ఉంటుంది. అందుకే ఇది ఇళ్ళకి వచ్చింది. మాకు ఊరికి లేదంటే మీకు ఊరికి లేకుండా వాడికి ఆడ నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. ఎవరికి లేకుండా ఎట్టొస్తుంది? పాము గరవకుండా ఇసం ఎక్కుద్దా? ఒకవేళ ఎక్కిందని డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేస్తాడు, రక్త పరీక్ష చేస్తాడు. రక్త పరీక్ష చేసిన తర్వాత రక్తంలో ఇసమ లేదంటే నిన్ను పాము కరవలేదు, ఊరక పాము నీ మీదకి అట్ట వచ్చేసి పోయింది అంటాడు. లేదయ్యా కరిసిందంటే కరవలేదు, బ్లడ్ టెస్ట్ చేసినా కూడా కరవలేదు అంటే ఏం చేద్దాం? కరవలేదు. కానీ ఇప్పుడు ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి ఇసాన్ని వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడుందయ్యా విషం అంటే? ఎక్కడుందని రాయబడింది బైబిల్ గ్రంథంలో? తొందరగా ఎక్కడుందంట? మనిషిలో విషం ఎక్కడుందంట అక్క? చదవండి అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి త్వరగా. బైబిల్లో చూసేది చెప్పండి తొందరగా. త్వరగా 3వ అధ్యాయము 3:14. వారి నోటి నిండా ఏమన్నదంట? శపించుటయు పగయు ఉన్నవి, వాళ్ళ పెదవుల కింద సర్ప విషం అనేది. ఇక్కడ విషం అంటే ఏంది? శపించటము, పగ. ఇలా పగ నుంచి వచ్చింది. ఎంతోలాగా పగ ఏంది? నువ్వు పిలిస్తే నీ దగ్గరకు రావట్లేదు, నేను నీ దగ్గరకు రాను పో అంటారు. ఏందిరా నా దగ్గరకు రావంటున్నావు? రారా అంటే నేను రానంటాడు. ఎందుకు రావంటే నువ్వంట మా అమ్మ మా నాన్నలంట చిన్నప్పుడు చూసుకోలేదంట. నువ్వు చూసినవా? వాళ్ళ నోటి నిండా శపించటమే, వాళ్ళ నోటి నిండా పగున్నది, వాళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఈ విషం ఆ పిల్లల్లోనికి ఎక్కించి వాళ్ళను కూడా ఎలా తయారు చేశారు? సర్పములాగా తయారు చేశారు. వరకు అనుకున్నావా? మనిషి చెడిపోయిందంటే ఎవరు చెడిపోవడమ్మా కావాలని. పుట్టినప్పుడు ఎంత బాగుంటారో తెలుసా? ఎవరు పోయినా ఎత్తుకున్నా కూడా నేను రానన్నాడా? నవ్వుతూ ఉంటాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు నా మనవడు కాబట్టి ఊరు చెప్పాడు. వాడు ఊరిని చూసే నవ్వుతాడు. దొంగోడు వచ్చినా నవ్వుతుంటాడు. నైట్ పూట మీరు అందరు నిద్రపోతాడు. దొంగోడు వస్తే వాడు చిటికేసిన వాడిని చూసుకొని నవ్వుతాడు. వాడికి ఏం తెలుసు? కానీ వాడిలోనికి నువ్వు ఇంజెక్ట్ చేస్తున్నావు చూడు. మనుషులు చెప్పినట్టు, బైబిల్ చెప్పినట్టుగా ఇక్కడ పాలతోటి ఆహారంతో పెంచటలా పెట్టాలని రోజులలో పగలతో, ద్వేషాలతో, కోపాలతో, ఈర్ష్యాలతో, అసూయతో పెంచుతున్నారు పిల్లలను. అందుకే అలా తయారైపోయారు. ఎక్కడ చూసినా అలాంటి తయారైపోయారు. ఏంటంటే మీరు మా వాళ్ళు కాదంట. మరి ఎవరు నేర్పించారమ్మా? ఎవరు నేర్పించొచ్చింది ఇది? ఎవరు నేర్పించారు వీళ్ళకి? అందుకే చాలాసార్లు మనం అంటాం చూడండి, నీ స్వభావం వాళ్ళలోనికి వచ్చేసింది పూర్తిగా కొంచెం కూడా లేకుండా. అందుకే చూడండి, మీకు అందరికి అర్థం కావటానికి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తల అడిగింది ఒక అమ్మాయి. ఎవరు తెలుసుగా? హెరోదియా కుమార్తె. హెరోదియా కుమార్తెని పెంచింది ఎవరు? తల్లి పెంచింది. ఎలా పెంచింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కోసమే పెంచింది. ఏ రోజైనా మంచి మాటలు చెప్పి ఉంటుందా? ఏ రోజైనా మంచి విషయం చెప్పి ఉంటుందా? ఇలా అంటారు ఎప్పుడు ఎంతంత పిల్లలు అంటారు. ప్రార్థన పిచ్చి పట్టింది వాళ్ళకేం తెలుసు ప్రార్థన అంటే? ఇంత పిల్లడికి ఏం తెలుసు? ఇసం ఎక్కిచ్చినారు వాళ్ళకు. నీలో ఉన్న విషం వాళ్ళకి వచ్చేసింది. ఆ విషం వచ్చి ఏం చేసింది తెలుసా? ఒక పాములో ఉన్న విషం ఇంకో పాములో నీకు వచ్చిన తర్వాత ఆ విషం ఏం చేస్తుందమ్మా? ఎవరో ఒకళ్ళని కాటేసేదాకా ఆగడాడు. ఇప్పుడు స్వభావాలు మారిపోయాయి, దుష్టత్వంలోనికి వచ్చేసాయి. ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మహిమ ఏమైపోయింది? కనుమరుగైపోయింది. అంతరంగంలో అగాధం వచ్చేసి పడింది. అంతరంగంలోకి ఏమొచ్చేసింది? అగాధం వచ్చేసింది. ప్రతి మనిషి హృదయం నిండా చీకటియు, ప్రతి మనిషి హృదయం నిండా పగయు, ద్వేషమును కరులు కట్టుకుపోయి ఉన్నాయి. ప్రేమతో పాట్లాడే మనుషులు కానరావట్ల. భార్య భర్తతో మాట్లాడే మాట, పిల్లల దగ్గర ప్రవర్తన ఆ పిల్లలు నేర్చుకుంటున్నారని తెలియట్లే వీళ్ళకు పాపం. అందుకని గెరాషీల దేశంలో ఒకడు పుట్టాడు. పుట్టినట్టనే మంచివాడే. కానీ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని మంచిగా పెంచాలనుకున్నారు. వీడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వాళ్ళ శత్రువు చేతిలో పడిపోయాడు. అందరం మనోళ్ళే కదా అనుకున్నాం. పైకి కనిపించిందంత నిజము కాదు.
మా బంధువులే, మా స్నేహితులే, మా తోబుట్టులే, మా తోటోళ్ళే, మా ఇంటి పేరటోళ్ళే, మా వాళ్ళు అనుకున్నావు, తప్పు. వాడు దేవుని బిడ్డ కాదు, దెయ్యం బిడ్డ. నీ వాడిని వాడోడుగా చేసుకున్నాడు. నీ నీ బిడ్డను వాడి బిడ్డగా మార్చుకున్నాడు. నీ బిడ్డకు నీ మీద ఉండవలసిన ప్రేమను వాడు పగగా పెంచాడు. విషముతో పెంచి పెద్దోని చేసి ఈ గెరాసీల దేశంలో ఈయన ఎక్కడ పండుకోబెట్టుతున్నాడమ్మా? వీడు సమాధుల్లో పండుకోవడం మీకు ఇష్టమా? నేను చిన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండేవాడు, ఎంత నీట్గా తయారైపోయేవాడు, ఎంత పెద్దగా ముద్దుగా ఉండేవాడు, ఎంత జాగ్రత్త కలిగి జీవించేవాడు. ఈరోజు సమాధుల్లోనికి పోవటానికి కారణం ఎవరు? వాడిని పాడు చేసినోడు ఉన్నాడు ఒకడు. వాడి అపవాది. వాడు డైరెక్ట్గా వచ్చి ఎవరిని పాడు చేయడు, వాడిని సంబంధాలను ప్రేరేపిస్తాడు. అప్పుడప్పుడు మీకు అర్థం కావటం చెప్తాను, ఏమనుకోవద్దు. ఎవరు కొడక అక్కడెక్కడో టీడీపీకి లేకపోతే వైసీపీకి పెద్దలు అక్కడ ఉంటారు నాయకులు, ఆయన వచ్చి మీ ఇళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని ఓటేయమని ఏ రోజు అడగడు. అడిగింది ఎవరు? వాని కార్యకర్తలు ఉంటారు మీ దగ్గర. వాడు అక్కడ నుంచి చక్రం తిప్పుతుంటాడు, వాడి కార్యకర్తలు మీ దగ్గర ఉంటారు, వచ్చి మన పార్టీ మనమే చూసుకుందాం అన్నట్టు. ఇప్పుడు వాడి అపవాదిగాడు పైన ఉన్నాడు, వాని కార్యకర్తలను పెట్టాడు ఇక్కడ ప్రతి వాళ్ళ దగ్గర. వాడు వచ్చి చెప్తాడు, నీ కుమారుడు మంచిగా చదువుకోవాలి, నీ కుమార్తె మంచిగా చదువుకోవాలి, పద్ధతిగా జీవించాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి, నిన్ను వృద్ధాప్యం దశలోనికి వచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకొని మంచి స్థితిలోనికి తీసుకురావాలని నువ్వు కష్టపడి పెంచుకుంటున్నటువంటి నీ యొక్క బహుమానమును వాడు తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? నీకు శత్రువు పెట్టిపోయాడు, నీకు శత్రువు అయిపోయాడు. ఎందుకు వీడిలా తయారయ్యాడంటే వాడిని నువ్వు చేతులతోనే విడిచిపెట్టున్నావు. నీకు తెలియదా? అది విషపు ఇల్లు అని నీకు తెలుసు కదా, అక్కడ విషము జరుగుద్దని తెలుసు కదా, అక్కడికి వెళ్ళినవాడు ఎవరు బాగుపడ్డాడని తెలుసు కదా. మరి నువ్వు చూస్తా పంపించింది నువ్వు చేసిన తప్పే. నీకు తెలియదా? పొద్దుగూకులు నీకు ఆడేం పని నీకు చెప్పలేదు. నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడు వాళ్ళతో తిరుగుతున్నావని నేను చెప్పావా? ఎందుకురా వాళ్ళతోటి పొద్దుగూకులు ఆ పనికి మాలిన వారని రోజు చెప్పావా? ఏమంటావు? మా వాడు పెద్దోళ్ళతో తిరుగుతున్నాడు అంటావు. పెద్దోళ్ళతో తిరగటంలా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవటానికి వెళుతున్నాడని గుర్తుపెట్టుకో. ప్రేమతో బిస్కెట్ పెట్టిండంటే అర్థమైంది, ప్రేమతో బిస్కెట్ చాక్లెట్ ఇచ్చాడంటే అర్థమైంది. అప్పుడప్పుడు మీరు రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా చూస్తుంటారు, ఏం చెప్తుంటారమ్మా? చిన్న పిల్లలు ఎవరైనా కూడా గుర్తు తెలియని వ్యక్తులు చాక్లెట్లు కానీ బిస్కెట్లు అయితే తీసుకోవద్దంటారు. ఎందుకు? దాంట్లో మత్తేసి మిమ్మల్ని దోసుకుపోతారు. అర్థమవుతుందా? అది చిన్నపిల్లల దాకా, ఇదివరకు చిన్నపిల్లలు అన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళు కూడా చెప్పేస్తున్నారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా వస్తువు, తెలియని వస్తువు ఇస్తే తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాడు చాక్లెట్లో మత్తి పెట్టి నీకు మత్తిచ్చేసి నువ్వు కమ్మగా నిద్రపోతున్న తర్వాత నీ ఒంటి మీద ఉన్నటువంటి ఆ నగలన్నీ ఒలుసుకొని పోతాడు. కాబట్టి జాగ్రత్త. ఎంత బాగా చెప్తాడు? కిటికీ పక్కన కూర్చున్నోళ్ళు జాగ్రత్త. ఎందుకు చెప్తారు? రైల్వే స్టేషన్లో కిటికీ పక్కన, డోర్లు పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఉన్నాడు ఆ కిటికీ పక్కన కూర్చున్న వాళ్ళ మెల్లో నుంచి లాక్కొని పోతాడు. జాగ్రత్త చెప్తుంటారు. ప్రతిదీ జాగ్రత్తే. ఈ గెరాషీలు దేశంలో ఒక తల్లిదండ్రులకు పుట్టాడమ్మ ఒకడు. పాపం ఎంతో ముద్దుగా, అల్లరి ముద్దుగా పెంచుకుంటుంది, ఎంతో చక్కగా చూసుకుంటుంది. తన జీవితం అనుకొని జీవితాంతం ఆ బిడ్డను బాగు చేయాలని ఆశ కలిగింది. ఇప్పుడు 7 శత్రువు చేతుల్లో పడిపోయాడు. శత్రువు చేతుల్లో పడిపోయిన వీడికి ఏం పట్టించింది? అపవాది పట్టింది. ఏం చేస్తున్నాడు అంటాడు చూడండి, అక్కడ చూడండి. వాడు నిత్యము సమాధులలోనే నివసించేవాడు. తల్లిదండ్రులు దేనికోసం పెంచుకున్నాడు బిడ్డని? దేనికోసం కన్నదమ్మ ఒక బిడ్డ? నా దగ్గర ఉండి నా ఇంట్లో చిన్న చిన్న అవసరాలు తీర్చి, నా కోరిక, నాకు కావాల్సిన ఏమన్నా తీర్చేసి నాకు చేదోడు ఓదోడుగా ఉంటాడని తల్లిదండ్రులు పెంచుకుంటే ఈ శత్రువు గారు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సమాధుల్లో నివాసం చేయిస్తున్నాడు. ఏందిరా వీడు ఎక్కడ తిరుగుతున్నాడంటే వాడక్కడ తిరగటంలా వాడిని అక్కడ తిప్పుతున్నాడు అని చెప్పండి. వాడెందుకు తిరుగుతాడు? అవసరమా? చిన్నప్పుడు చాలాసార్లు మీరు అంటుంటారు, బిస్కెట్ ఇస్తే పోయాడు, చాక్లెట్ ఇస్తే పోయారు, పోయి రాప రోజు తినరాప అంటారు. రోజు పెడుతున్నారంటే అర్థమైంది, వాడి వైపు మళ్ళించుకుంటున్నారని అర్థం. ఎవరినైనా నేను చెప్తున్నాను చూడండి, మీ ఫ్రెండ్స్ అయినా కూడా రోజు రా మనం పార్టీ తాగుదాం, పార్టీ ఇస్తాను రమ్మంటున్నాడంటే నీ దగ్గర ఏదో ఒకటి చూసి నిన్ను ఆకర్షించడానికి పార్టీలు ఇస్తాడు అంతే. వాళ్ళకు నువ్వు 2 డబ్బులు ఖర్చు పెడతాను నీకు. అంత పిచ్చోళ్ళు ఎవరైనా ఉండరా?
రోజు థమ్స్అప్ పోతున్నాను అంటాడు. 4 రోజుల తర్వాత మందు కూడా పోతాడు. ఆ మందు తాగిన తర్వాత 5 రోజుల తర్వాత నిన్ను పిచ్చోని తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ ఇంట్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. పాడు చేసి పెట్టాడంట. ఊరు పాడు చేశారు నిన్ను. పాడు చెయ్యలా. పాడు అవటానికి నువ్వే చేతులు తప్పకిచ్చావు. నీకు తెలుసు కదా, ఒక పిల్లవాడు నడిచే మార్గం కరెక్ట్ అయిందో కాదు నీకు తెలియదా? ఒక అమ్మాయి నడిచే మార్గం కరెక్ట్ అయిందో కాదు నీకు తెలియదా? తల్లిదండ్రులని మీకు ఆ అమ్మాయి ఏ మార్గంలో నడుస్తుంది, ఏ బాటలో నడుస్తుంది, వాడు కరెక్ట్గా ఉన్నా లేదా నీకు తెలియదా? తెలిసి కూడా నువ్వు ఎందుకు వదిలేసావంటే వాడు అద్దు దాటిపోయాడు అంటున్నా. అద్దు దాటిపోలా, వాడిలో విషం ఎక్కువైపోయిందని చెప్పండి. ఏమి ఎక్కువైంది? విషం. ఆ విషం ఎంత ఎక్కువైపోయిందంటే అవసరమైతే చూడండి, కన్న తల్లి మీదే విషం జిమ్మే రకానికి తయారైపోయారు. అమ్మ అనేటువంటి ఆ మాట ఈ తల్లి ఎన్ని రోజులైందో పాపం. గరాషీల దేశంలో ఉన్న తల్లి ఎన్ని రోజులైందో. అమ్మ అనే మాట కరువైపోయింది. బిడ్డను పుట్టించుకున్నది అమ్మ అని పిలవటానికి పుట్టించుకున్నాను, కానీ ఈడు వాళ్ళ చేతుల్లో పడిపోయి వాళ్ళ ఇసం ఈడులోనికి ఎక్కేసింది. ఈడు ఇప్పుడు నాకే శత్రువు అయిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈడు? తన అమ్మతో తన నాన్నతో మీ వల్ల నాకు తలకాయ నొప్పి అన్నాడు. కన్న తల్లి కన్న తండ్రి బిడ్డలకు తలకాయ నొప్పి అవుతారక్క? ఎందుకు అయిపోయింది ఇలాగా? ఇసం ఇప్పించేది. ఏ ఇసం అది? అందరూ తలకాయ నొప్పి కావాలి. మరి భార్య తలకాయ నొప్పి కావాలి, మామల తలకాయ నొప్పి కావాలి, అత్తల తలకాయ నొప్పి కావాలి, ఆడబిడ్డల తలకాయ నొప్పులు కావాలి, బామార్తుల తలకాయ నొప్పి కావాలి, బావల తలకాయ నొప్పులు కావాలి, అందరూ తలకాయ నొప్పి కావాలి. తల్లిదండ్రులు ఎందుకు తలకాయ నొప్పి అయినరు? ఆ విషం జమ్మిపోయింది అంతే. మరి మిగతా వాళ్ళందరూ తలకాయ నొప్పి కాలేదుగా. అందరూ మా వాళ్ళు అంటున్నావుగా. వాళ్ళకి పోయి గొడుగు పడుతున్నావు, వాళ్ళకి పోయి చెంపలు చేస్తున్నావు, వాళ్ళకి పోయి ఏదో చేస్తున్నావు. ఇదే ఇంట్లో చేయొచ్చుగా. వాడు నీళ్ళు తెమ్మంటే తెస్తున్నావు, వాడు ఆడికి పొమ్మంటే పోతున్నావు, వాడు ఇటు తిరిగి రమ్మంటే తిరిగి వస్తున్నావు, ఈడికి పొమ్మంటే పోతున్నావు. ఇంట్లో వాళ్ళకి ఒక్క పని ఏం చేయొచ్చుగా. వాడి చేతిలోనికి వాడి జీవితంలోనికి విషమ చిమ్మేసింది. వాడు ఆడుకుంటుంటే ఇది చూసి నవ్వుకుంటుంది. అప్పుడు వీళ్ళేమంటున్నారంటే, ఏం కర్మ అంటావు? కర్మ కాదు, నీ చేతులతో నువ్వే నరకానికి పంపించావు. నువ్వు ఏడుతున్నావు ఈరోజు. ఊరికే. అప్పుడప్పుడు చాలా మంది చెప్తారు, ఎగ్జాంపుల్ కోసం ఏమనుకోవద్దు. చాలా మంది ఏమంటారంటే కట్నాల కోసం ఆశపడి కొడుకులు నమ్మేసుకుంటారు. కట్నాల కోసం 10 లక్షలు తెచ్చింది, 20 లక్షలు తెచ్చింది బంగారు తల్లి అంటుంది. తర్వాత ఏం చేస్తుంది? కట్నాలు తెచ్చుకున్న తర్వాత కొన్న తర్వాత ఇసం జిమ్మేద్దా మనిషిలో. ఇప్పుడు ఏమంటాడంటే నువ్వు కరెక్ట్ కాదులేమంటాడు. నువ్వు కరెక్ట్ కాదు నాన్న అంటాడు. మరి ఊరు కరెక్ట్? కట్నాలు తెచ్చినాం కరెక్ట్ కాదు. అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మీద నువ్వు ప్రేమను పెంచుకోవడం కరెక్ట్ కాదు. అమ్మేసినావు కదక్క. ఇప్పుడు అనకు మీ అందరికీ మధ్యకాలంలో శనగలు పండిన కదక్క. మనం అమ్మారుగా. అమ్మిన తర్వాత ఆయన తీసుకెళ్ళాడు. అడిగి పోయి ఒక రెండు గ్లాసులు తెచ్చుకుంటూ ఒప్పుకుంటాడా? ఏమంటాడు? కాటా వేసినావు, అమ్మినావు, మళ్ళా ఎందుకు తీసుకుపోతున్నట్టు నాయి కదంటే నీ ఎప్పుడు నువ్వు అమ్మనప్పుడు, అమ్మిన తర్వాత నీ ఎట్టవుతాయి. అలాగని ఈరోజు చాలా మంది కొడుకులను కూతురులను అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఎందుకు మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర పోయి మమ్మల్ని ప్రేమించరంటారు? ప్రేమించరంటారా? బాగా ఆలోచించండి. మీరు అమ్మేసిన తర్వాత ఎప్పుడైనా ప్రేమిస్తారా? ఎందుకంటే ఆ శనగలు మళ్ళా నువ్వు పోయి కొనుక్కోవాలన్న 10 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర 20 రూపాయలు కొన్నాడు, మళ్ళీ నాకు 10 అమ్ముతున్నానంటే నువ్వు అమ్మావు, తర్వాత నువ్వు కొనుక్కోవాలంటే 10 రూపాయలు. ఇప్పుడు ప్రేమను పిల్లల దగ్గర కొనాలంటే 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. రే అలా అడిగిపోయి నీళ్ళు తేరంటే 10 రూపాయలు ఇస్తావా? రే నా కొడుకు కదరంటే నువ్వు కొడుకు అయినా పర్లా, నీకు 10 రూపాయలు ఇస్తే నీకు నీళ్ళు తెచ్చాడు. అంతే కదా. చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు పాపం, తల్లిదండ్రులు చాలా మంది అంటారు, రే బో పెట్టమంటే పెంచిన ఎత్తవా? రే కొడుకు కదంటే పెంచిన ఎత్తేనే పోవా, పెంచిన అయిపోతే పోలేదేం లేదు. నువ్వు పెంచినెత్తేనే పోవా, పెంచినైపోతే నువ్వు పోలేదేం లేదు. నువ్వు కొడుకు కాదు, నువ్వు అమ్మేసుకున్నావు ఎప్పుడో. ఇష్టం చిమ్ముతున్నది. ఇష్టం అది ఏం తెలుసా? ఇష్టం. ఆ ఇష్టం మనిషిలోకి ఎక్కింది, ఎవరిని బాగుపరచలేదు. ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు మనోడు? సమాధులలో నుండి నివాసం. చూడండి అక్కడ సమాధులలో నుండి సమాధుల్లో నుండి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి పిలిస్తే? ఇంటిలో నుంచి రావాలి పిలిస్తే. రే ప్రకాష్ ఏడున్నంటే ఇంట్లో ఉన్నాడని ఇంట్లో నుంచి బయటికి రావాలి. రే ప్రకాష్ ఏడున్నాడంటే అదిగో సారాయంగడి దగ్గర ఆ వేసే గుహాల దగ్గర ఉన్నాడంటే అర్థమైంది ఏంది? ఇంట్లో ఉండొచ్చు ఎప్పుడన్నా? ఏ రోజు ఇంట్లో ఇదిగో ఏడున్నారు ఆ సమాధుల్లో ఉన్నాడంటే, ఈడ సమాధులు అంటే సమాధులలో ఏముంటదమ్మా? సమాధులలో ఏముంటుంది చెప్పండి? సమాధుల దగ్గర పోయినప్పుడు అక్కడ ఏమి ఉంటుంది అది చెప్పాలి. ఏడుపు, బాధ, రోదన. ఎప్పుడైతే చచ్చిపోయిన శవాన్ని ఆ సమాధిలో పెడుతుంటే అక్కడ నవ్వుకుంటారా?
అలాగనే ఈరోజు నీ కుటుంబాలలో ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలు కానీ, యజమానులు కానీ, యజమానురాలు కానీ, ఈ యొక్క వేశ్య గృహాలు, సారాయి అంగళ్ళ దగ్గర ఉన్నారంట ఈ శ్మశానాలే. అక్కడ పోయితే నువ్వు ఇంట్లో ఏడవటం తప్పితే నవ్వేది ఏ రోజు లేదు. ఎక్కడున్నాడంటే ఏం చేయమంటావయ్యా? ఏందా కర్మ? యాడికి పోయిండు ఏమన్నా? అప్పుడే పోయిండు ఏమన్నా? పోలేదుగా, అప్పుడే పోలేదుగా. లేదు, ఆ బాధ తట్టుకోలేనిది. ఈ విషం చిమ్మింది ఎవరంటే ఏదో అవసరం కోసం నువ్వు వాడుకోవటానికి పక్కకు పంపిస్తే ఆ విషం చెక్కొచ్చాడు, బయటికి రాడాడు అంతే. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోతాడు అంతే. మీరు అప్పుడప్పుడు ఉంటారు చూడండి, కొన్ని విషయాలకు అలవాటు పడతారు. టీ ఏం లేదు, మీరు టీ తెలుసు కదా, టీ నీళ్ళు తెలుసు కదా. ఉదయాన్నే లేచినామంటే టీ ఉండాలి. టీ లేకపోతే ఇలా వల్ల కాదు. ఫస్ట్లో పాపము ఏం లేదు, కుషాలు తాగమంటారు. అలవాటైన తర్వాత లేచినామంటే ఏం అర్థం కాదు, తలకాయ నొప్పి లేస్తాడు. ఏంటంటే టీ ఉందా, టీ ఉందా, టీ ఇస్తే కానీ పని చేయరంగా. చీపిరి పట్టుకోవాలన్నా టీ తాగాల్సింది, పిల్లలకు లేపాలన్నా టీ తాగాల్సింది. టీ లేకపోతే తలంతా పోట్లు వేస్తుంటుంది. ఏంటంటే అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ గెరాషీలు వాడు దేనికి అలవాటు పడ్డాడు? శ్మశానంలో ఉండటానికి అలవాటు పడ్డాడు. ఎవరన్నండి ఇంటికాడ ఉండొచ్చు కదంటే, ఇంటి దగ్గర ఏముంది? ఆడ ప్రశాంతంగా ఉందంట. ఎట్టుందంట? ప్రశాంతంగా ఉందంట. ఇప్పుడు ఈడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? శ్మశానంలో నుండి వచ్చి, రాయబడి చూడండి, శ్మశానంలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అందరూ ఊర్లో నుంచి వచ్చి ఆయనకు ఎదురు పడుతుంటే ఈడు మాత్రం శ్మశానం నుంచి వచ్చి ఎదురు పడుతున్నాడు. ఏంద్రా ఇంట్లో ఉండాల్సిన వాడు ఏడున్నావని అంటుంటే, నా ఇల్లు ఇదే కదా అంటున్నాడు. ఏంటంట? నా ఇల్లు ఇదే, ఇక్కడ ఇదిగో ఈ సమాధి నా అక్క, ఈ సమాధి నా భార్య, ఈ సమాధి నా బిడ్డలు. అదే వాడికి ఏముంది? వాళ్ళ గురించి దిగులు పడుతుంటారు. నువ్వు తర్వాత నాకు ఊరైనా. అబ్బా, అప్పుడప్పుడు చెప్తాడు, మీరు చూస్తుంటారు కదా, కొంతమంది అంటుంటారు, నువ్వే నాకు ముఖ్యము, నీ తర్వాత నీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ హాఫ్ సారా ఇచ్చినోడి కోసం ఏదేం చేస్తావా? అర్థం కాలా? అదే వాడికి జీవితం అయిపోయింది అక్కడ. ఈ శ్మశానంలో ఉన్నవాడికి అదే జీవితం. ఇంటి దగ్గర ఉంటే వీడికి ప్రశాంతత లేదంట పాపం. ఇంటి దగ్గర ఎలా ఉన్నట్టు రాయబడింది, మీరు బాగా చదువుకోండి. ఇంటి దగ్గర ఉండి వాడిని ఎవరైనా కూడా సంఖ్యలతో కట్టేస్తే వాడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? నన్ను నిడిపియనని చెయ్యితో కొట్టుకుంటున్నాడంట, తాను రాళ్లతో కొట్టుకుంటున్నాడంట, గోడకేసి కొట్టుకుంటున్నాడంట. ఇప్పుడు ఈ తలకాయ నువ్వు పడలేక ఆ సంఖ్యలు ఇచ్చిపేసి నువ్వు ఇష్టం వచ్చి కడుపు అమ్మంటారు. ఇది కొట్టుకోవడం ఏంది? ఇది కరెక్టేనా? ఎందుకు కొట్టుకుంటున్నాడు? వాడిలో ఉన్న విషం వాడిని అలా తయారు చేసేసి. అప్పుడప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఓరక తిరగటానికి అలవాటు పడతారు కొంతమంది, ఓరక పని లేకుండా అటు తిరగటానికి అలవాటు పడతారు. ఇంట్లో 2 నిమిషాలు కోక పెట్టండి, నన్ను చూద్దాం, కూర్చుంటా. ఎప్పుడైనా కూర్చుంటారా? ఏంది ఇంట్లో కూర్చోంటే ఏం చేసి ఇంటికాడు ఉండి మరి ఇంక పోవాలి? మా బండి ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు, ఆడికి పోతాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. మధ్యాహ్నం భోజనానికి గుర్తొస్తే పోతాడు, లేకపోతే భోజనం లేదు, ఏం లేదు. ఏంటంటే వీడికి ఇలాంటిది అలవాటు పడిపోయింది. అందుకనే వీడు శ్మశానంలో నుండి ఆయనకు ఎదురుగా వచ్చి చూడండి, ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేది. వాడు ఎక్కడ? వాడి నివాసం ఎక్కడ? వాడు అడ్రస్ అడిగితే ఇంక ఆడ చెప్పాల్సిన పని ఆడని చెప్తుంటాడు అంతే. ఎవరైనా కొంతమంది వచ్చి ఆడున్నారంటే మీరు చెప్పాల్సిన పని ఏమంటారు తెలుసా? ఇల్లు ఇదిగో ఇల్లు అంటే, వాడు అసలు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నావు చూసినవా? మరి ఆడుంటాడు? అల్లా మూలన కానీ, ఈ మూలన కానీ, ఆ గుహాల్లో కానీ ఉంటాడు. అర్థమైందా? కొంతమందికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇయే. వాడు అడ్రస్ మామూలు అంటాడు. ఇప్పుడు కొంతమంది ఉంటాడు అనుకోండి, మీరు అడ్రస్ ఉంటుంది అనుకోండి, ఎక్కడ ఉంటుంది అడ్రస్? వీళ్ళ ఇల్లు మాత్రం అదే, ఏ రోజు ఇంట్లో ఉంటారా? మరి ఆడుంటారు? వాళ్ళ అడ్రస్ ఒకటి ఉంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆడ చూస్తారు. వాళ్ళు ఎదుగు వేసే గుహాల దగ్గర ఉంటాడేమో, లేకపోతే వాళ్ళ యొక్క జోదాము అంటే ప్యాకాడ్ దగ్గర ఉంటాడేమో, లేకపోతే ఇదిగో బెట్టింగ్ల దగ్గర ఉంటాడేమో, ఆ మందు షాపుల దగ్గర ఉంటాడు. ఇటు అడ్రస్ అదే. ఇంట్లో దగ్గర పోతే ఏ రోజని ఇంట్లో ఉన్నాడయ్యా? అల్లదిగో ఊరి చివర ఆ యొక్క కంపలు ఉన్నాయి, కానీ ఆ కంపలలో నలుగురు కూర్చొని జోదం ఆడుతుంటారు. ఖచ్చితంగా ఆడు ఉంటాడు, గ్యారంటీ ఇస్తానంటాడు, గ్యారంటీ రాసిస్తాను, లేకపోతే చెవు కోసుకుంటానంటాడు. అంత నమ్మకం అనమాట. వాడి ఇల్లు అదే కదా, ఇంకా ఆడుంటాడు వాడు. లేకపోతే ఇంట్లో లేకపోతే ఇంకా ఆడుంటాడు. అల్లాడు ఖచ్చితంగా కరెక్ట్గా అందుకే ఏడ కాని రాకుండా టక్కని లేసి వాళ్ళ బ్రోట్లాగా అంటే బాగా అంటే సెల్లులో మ్యాప్ చూపెట్టు చూడు, మ్యాప్ చూపెట్టినట్టు డైరెక్ట్ పోతారు. ఉన్నారా అని అంటారు. ఎందుకుంటారంటే ఉండేది ఏండే కదా, ఎందుకుంటారంటే ఎప్పుడైనా మీరు అబ్బాయి అడిగేది కదా, కరెక్ట్గా అడిగేదానే కదా, ఏడున్నాడా అంటారు.
ఈరోజు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ముందుగా ఫోన్లు లేకపోతే వాళ్ళకి మైండ్లో ఉంటుంది, ఈడ కాకపోతే ఆడనే ఉంటాడు, ఇంక ఆడ ఉంటాడు. ఇప్పుడు ఇలా తల్లి అడిగిపోద్ది దీన్ని ఎతకటానికి. మీ కుమారుడు ఆడున్నాడంటే అల్లడిగా సమాధులలో ఉన్నాడు అంటాడు. నేను సమాధులు అంటే ఇంటికాడ ఉన్నట్టు, వాడు ఏ రోజు ఇంటి పట్టున ఉన్నాడు? ఏ రోజు ఇంటి పట్టున ఉంటే కదా ఇంటికాడ ఉన్నాడని చెప్పడానికి. సమాధిలో ఉన్నాడని చెప్తాడు. తీసుకుపోయి అక్కడ పోయాడు. ఇప్పుడు వాడు సమాధులలో నివాసం చేసేది, వాడు నివాసం ఏర్పరచుకుని అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా నైట్ 10 అయితే మీరు ఎప్పుడన్నా ఉంటారు అక్కడ, మనం ఉంటాం భయపడతాం కదా. వాళ్ళు చూడు కావాలంటే ఏంద్రి ఈ ఆడకాడు ఏడబడుకున్న వేంద్ర అంట, ఇంకా ఆడబడుకోకపోతే ఆడబడుకోలేడు. భయం లేదంటే అమ్మ నాకేం భయము, నాకు భయమే లేదంటాడు. 12 గంటల కాడ ఒక్కడే ఆడాడు తెలుసా. ఇటు పక్కేమో ఒక కుక్క చచ్చిపోయి ఉంటుంది, ఇటు పక్కేమో బూడిసిపెట్టి, నిన్న కాక మొన్న ఒక బూడిసిపెట్టి ఉంటుంది, అటు పక్కేమో ఒక 4 రోజుల తర్వాత బూడిసిపెట్టి ఉంటుంది. ఆ మధ్యలో పోయి ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకు పడుకొని నిద్రపోతుంటాడు. ఏం నిద్రపోతున్నావు ఏంటంటే నాకేం భయం అసలు, నేను ఊరినే నింతే, నాకు భయమే లేదు, నాకు అసలు ఏం భయం లేదా. వాడికి అర్థం కాలే, వాడు వాళ్ళతో సహవాసం చేసి అక్కడ ఉన్నాడు, ఇంకా బయటకు వస్తాడా. అప్పుడు 1 గంట తర్వాత పోతే చెమట్లో పట్టుకుంటూ ఉరికెడతాడు, చెమట్లో పట్టుకుంటూ ఓయమ్మ నేనేమన్నా రాత్రి ఆడుంటే అసలు నన్ను పడుచుకోలేదేంది. నువ్వు ఏ రోజైనా పడుచుకున్నావు నన్ను? ఏ రోజైనా పడుచుకున్నావా? ఏ రోజైనా తిన్నావా, ఉన్నావా, కనీసం ఇంట్లోకి బియ్యం ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, పచ్చడికి ఏమన్నా ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా, ఏ రోజైనా పడుచుకున్నావా? ఒక నైట్ పూట నువ్వు యాడనో పడిపోయి ఉంటే నేను ఒక్కడినొచ్చి యాడెత్తికే నిన్ను, నేను ఆడుంటానని తెలుసుగా, అడ్రస్ కూడా ఎంత బాగా చెప్తాను, నేను ఆడుంటానని తెలుసుగా, నువ్వు ఆడుంటావని తెలుసు, నేను ఎలా వచ్చాను ఆడికి? ఇంజెక్షన్ చేసి ఉంటారు. మీరు బాగానండి, ప్రతి చెడు అలవాట్లకు అలవాటు పడ్డ వాళ్ళు ఎవరు కూడా పుట్టుకతోనే చెడ్డోళ్ళు కాలా. పుట్టుకతోనే ఎవరు చెడ్డోడు కాలా. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టు చెడ్డ వాళ్ళతో సహవాసం అవటం వల్ల ఆ చెడ్డ వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇళ్లలోకి ఇచ్చేశారు, వాళ్ళల్లో ఉన్న ఇసాన్ని ఎలమెచ్చింది. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, పాపం వీళ్ళు ఏమంటారు తెలుసా, నేను చాలాసార్లు అంటుంటాను, మీకు తెలుసో తెలియదు పాపం చాలా మంది, నాకు అలాంటి ఏం ఆడపడమంటే వెంటనే వాడు వేసేదేంది, మీ ఇంట్లో అలా భయపడుతున్నావా? నేను ఊరికి భయపడిన, అసలు నేను ఊరికి భయపడిన, నేను ఆడైన తిరిగిపోతాను, నేను ఏరకాడపు తిరిగినా నన్ను ఏమంటానికి లేదు. నువ్వు వరకు అందరూ భయపడతావు, నువ్వేదనంట. మంచిగా తిరిగేవాడిని రెచ్చగొట్టి మరీ వాడికి ఇంజెక్షన్ వేపియాలి. నేను ఊరికి భయపడిను, నువ్వేదేం చెప్పి నేను చేస్తాను అంటాడు. ఏది చెప్తే చేస్తాడే, నేను కొండ ఎక్కమంటాడా, లేకపోతే 10 ఎకరాలు దున్ని రమ్మంటాడా పొద్దుగూకును, లేకపోతే పొద్దుగూకులో పని చేసి రమ్మంటాడా. నువ్వు ఊరికి భయపడకపోతే నాలాగా చెడిపోమంటాడు. చెడిపోవటానికి భయం ఉండాలా? ఏడు పరిస్థితిని బట్టి వాడి జీవితం అలా సర్వనాశనం అయిపోయింది. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. వాడు సమాధులలోనే వాసము చేసేది వాడు. తర్వాత చూడండి, సంఖ్యలతో నేను ఎవడును వానిని బంధింపలేకపోయెను, పలుమారులు వానిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినులుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఎన్నోసార్లు బంధకాలు బంధించారు. ఏ బంధకాలు ఇవి? బాగా ఆలోచించాలి. ఏ బంధకాలు? అమెన్. బిడ్డ అనే బంధకం, తల్లి అనే బంధకం, భార్య అనే బంధకం, భర్త అనే బంధకం. ఈ బంధకాలను ఏం చేశాడు? తెంపుకున్నాడు. ఎప్పుడప్పుడు చెప్తుంటాడు తెలుసా, ఇదిగో నేను అంటాను, ఇంకా నీ మీద ఒట్టు, నేను ఆ వైపు వెళ్ళను అంటాను. మరుసటి రోజు పోయిన అనుకో, మరుసటి రోజు వచ్చా నువ్వు ఒట్టేసిన వద్దురయ్యా, తెంపేసినాడు ఒక లెక్క. నా చిన్న తాడు కట్టావు అనుకోండి, తెంపేసినాడు మళ్ళీ చిన్న తాడు కడతామా, ఇంకా పెద్దది ఏమని చేస్తాం, ఇంక ఏది కట్టినా తెగనొక్కుంటాడు, ఇంక కట్టడమే మానుకుంటాం. మీరు ఏడ సంఖ్యలు అంటే ఈ సంఖ్యలు అనుకోవట్లా, బంధకాలనే బాంధవ్యాలనే సంఖ్యలతో బంధించిన వాడు బంధకాలు. తెగదుక్కొని మరీ పోతున్నాడు. ఏంటంటే పిలిచేస్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు పిలవాలి కదా. అప్పుడప్పుడు మీకు కూడా మీకు అర్థం కావట్లేదు, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అర్థం కావట్లేదు చెప్తాను. మన కాడ ఉన్న అందరు అక్కోళ్ళు ఆ చెల్లెలు కాబట్టి చెప్తున్నా, అమ్మోళ్ళు కాబట్టి 7:30, 8 గంటలకు ఒక సీరియల్ వస్తుంది కదక్క. అప్పుడే ఊరి నుంచి కూతురు వచ్చి ఉంటుంది, మా బాగున్నామంటే బాగున్నాను ఇంతే. 2 మాటలు, 3వ మాట రామ్మ లోపల కూర్చుందామంటుంది. ఎందుకు? టీవీ పెట్టుకొని సొత్తగా మాట్లాడుకుందాం. నేను టీవీ చూడకపోతే కూతురు కంటే ముఖ్యమైన సీరియల్.
కూతురు కంటే ముఖ్యమా? ఫోన్ చేస్తుంది, మా అర్జెంటుకు రామంటే ఇప్పుడే నేను ఒక గంట ఆగొస్తాను. ఆడ చస్తున్నానంటే గంట ఆగేదేంది? చాలాసార్లు చూడండి, కొన్ని రోజులు పోయినప్పుడు ఫోన్ మాట్లాడతారు తల్లిదండ్రులు, తర్వాత చేస్తా నాకు ఆ సీరియల్ పోతుంది. అందుకే వాళ్ళ మీద ప్రేమలు కూడా పెంచుకోవద్దని చేత నేను ఫోన్లు కూడా చేయనట్టు వాళ్ళకి నేను బాంధవ్యాల కంటే కూడా సినిమా సీరియల్ ముఖ్యమా? మళ్ళీ యూట్యూబ్లో కొడితే మరుసటి రోజు అది టీవీలో వస్తుందిగా. అసలు వీళ్ళకు బాంధవ్యాలు చచ్చిపోయాల మధ్యలో, అందుకే వాళ్ళ మీద ప్రేమలు చచ్చిపోయాయి. అందుకే దేవుని బిడ్డల్లో తప్పితే ఎక్కడ ప్రేమ కాని రావట్లేదు ఈరోజు. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు కదా, ముఖ్యమైన ఇంపార్టెంట్ నేను బాగలేదని కానీ ఈరోజు మా పని ఉంది కానీ రేపు వస్తాను అంటే, నీ పని ఉన్న తర్వాత రేపు పోయేలోపు సత్తే హాస్పిటల్ ఉన్నాడు. నేను పని అనుకోలేదు ఒకరోజు నీ బంధువుల కోసము ఆప్యాయతల కోసం అనుకోవా, అమ్మ ముఖ్యమైన పని రేపు పోతాంలే, రేపు పోయేలోపు ఆడ కను మురిగింది అనుకో అంటావు. అనవసరంగా నిన్నొచ్చినా బాగుంది, ఎట్టి అంత నటన, నీ నటన. బాంధవ్యాలు బాంధత్వాలు చచ్చిపోవాలి. దేవుని ప్రేమది, మనుషుల ప్రేమది. ఈ ప్రేమను చంపేసి దేని మీద ఇంట్రెస్ట్ పుట్టించింది మనిషికి? ధనాపేక్ష. ఆమేన్. ఈ రోజు వీడికి వచ్చిన తర్వాత తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, భర్త లేదు, భార్య లేదు. ఈ ధనం వచ్చిన తర్వాత అన్నీ చచ్చిపోయాయి. ఇదే చంపాలనుకుంటాము. చివరికి చచ్చిన తర్వాత ఒక్కడు కూడా నన్ను చూడటానికి రాలేదంట. మా ఇంట్లో బాగాలేకపోతే ఒక్కడు కూడా రాలేదంటావు. ఎందుకు వస్తారా? ఎందుకు వస్తారు? నువ్వు సంపాదించాలని అందరిని వదిలేసిపోయావుగా, నీకాడు కూర రావాలి. ఇప్పుడు డబ్బు ఉందిగా, ఆ డబ్బు పెట్టుదు పో, నీకు మంచాన్ని పెడతా, డబ్బు పెట్టాలిగా బువ్వ అంటారు చూడా. డబ్బు ఉంటే కొండ మీద కోతి ఎందుకు వస్తుందంట. ఏది నువ్వు మంచాన్ని పెడితే ఒక్కలా నిన్ను వచ్చి చూడమని చూద్దాం. మంచాన్ని పెడితే ఒక్కలేని చూడమను. ఇంటి పక్కన ఉన్నోడు కూడా పోబెట్టాడు. నీకు డబ్బులు ఇస్తానంటే నీకు మీద కూలి ఉన్నా. ప్రేమలు మనుషులను సంపాదించుకోవాలి లోకంలో. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. శాశ్వత కాలం ఉండేది కాదు. ఒక్కొక్కసారి లక్షాధికారి అవుతాడు, మళ్ళీ బిచ్చధికారి అయిపోతాడు. ఒకసారి చూస్తారు కదా, ఒక తరంలో ఒక్కొక్క ఇంటల్లో ఇన్ని నాణ్యాలు ఉంటాయి. ఈరోజు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు బయట కూలి పనికి పోతుంటారు. డబ్బు ఏది శాశ్వతం కాదు, బాంధవ్యం అనేది శాశ్వతం, ఆప్యాయతలు అనేది శాశ్వతం. ఈ లోకం అనేది వచ్చి మనుషుల మధ్య ప్రేమను చంపేసింది. అప్పుడిప్పుడు చాలాసార్లు అంటుంటారు, నిజంగా కొన్నిసార్లు బాగలేదంటే, బాగలేదా జాగ్రత్త మాత్ర వేసుకో. నేను ఎమ్మటే ఫోన్ కట్ చేసి నాకు తెలుసులే అనుకుంటా. నేను మాత్ర వేసుకొని చెప్తాను, నాకు తెలియదేను. తెలుసా తెలియదమ్మా? ఏ నుంచి ముందు పని ఉండి రాలేకపోయినాను, రేపు ఒకవేళ నీకు కూడా బాగాలేకపోతే నా పని నేను రాను. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, మీకు అదే ముఖ్యమంటే దేవుడి కంటే ఏది ముఖ్యంగా అది దేవుడి ప్రేమను నేర్పించాడు, ఈ దేవుడు ఆప్యాయతలు నేర్పించాడు. ఇప్పుడు ఈ సంఖ్యలతో బంధించినాడు వాళ్ళ కాడికే పోతున్నాడు. ఎవరు వాళ్ళు? ఆమేన్. బాగా గుర్తుంది కదా, ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ కూడా హరిగిపోతున్నాడు. వరి ఈ సమాధి ఏందిరా, కుక్కలు వచ్చి చిమ్మేసినట్టు మట్టికి అమ్ముతుంటాడు. మళ్ళీ వరి ఇదేంద్ర ఇట్లా బాగలేదు అంటుంటాడు. ఏంద్రా ఈరోజు డల్ అయిపోయిను, రా నేను ఉన్నారా నీకు అంటుంటాడు. అంతే కదా, ఈరోజు డల్ కొనవేంది, డబ్బులు నీకు రాకపోతే నేను లేను రా. ఇంట్లో పాపం బాగలేదు, మాత్ర తెచ్చుకునేప్పుడు 10 రూపాయలు ఇచ్చిండా, నీకెందుకు, నా కాడ 5,000 ఉన్నారా, ఇద్దరం పోదాం రా, ఇద్దరం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇష్టం వచ్చింది తినొద్దాం రమ్మంటాడు. ఇంక ఏదేం చేస్తాడు, ఊరేం చేస్తారమ్మా అంటాడు. రేపు పొద్దున అయ్యేదిగో పిల్లలకు స్కూలు పోవడానికి 10 రూపాయలు ఉంటాయి, ఇంట్లో 10 రూపాయలు కూడా లేవా, ఎట్టుంటాయి? ఉన్నాయి మొత్తం ఆడ దగలు పెట్టేది, శ్మశానంలో పెట్టేది. ఏడుంటాయమ్మా, ఆడ నుంచి వస్తాయి. ఇప్పుడు అంటారు సిగ్గుంటే, అబ్బా ఆ మాట సిగ్గుంటే అంటాడు. మరుసటి రోజు చేసినప్పుడు మనం ఏమనుకోవాలి, సిగ్గు లేదు అనుకోవాలంతే. లేదు ఇంక లేను నేను చేద్దామా మొదలేరుగా. ఇప్పుడు ఎన్ని సంఖ్యలతో బంధించిన ఈడు అక్కడ లేడు. సంఖ్యలు దించుకోవటం వెళ్ళిపోవటం చాలాసార్లు చెప్తాను. ఎందుకయ్యా తాకట్టు పెడతా ఉన్న కుటుంబాన్ని కూడా అంటే, రేపు చూడు ప్యాకాట ఆడి 4 లక్షలు చేస్తానంటాడు. ఇప్పుడు ఏం తాకడి పెట్టుంటాడు, ఇల్లు తాకడి పెట్టుంటాడు, వాళ్ళం తాకడి పెట్టుంటాడు, అది తాకడి రేపు పెడతానంటాడు. తర్వాత తాకడి పెట్టడానికి ఏం లేకపోతే ఇంకేం పెడతాడు? అప్పుడు ఒక సినిమా చూసి నేను చాలా రోజుల క్రితం, భార్యనే తాకడి పెట్టాడంట. నిజమంటే నిజం జరుగుతున్న లోకము. దేవుడు చెప్పాడు, బాంధవ్యాలు మనసుల్లో చచ్చిపోయాయి. ఏదో సంపాదించాలనుకున్నాడు, ఏది సాధించలేకపోతున్నాడు. చివరికి పోయాక ఒంటరోడే. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా చూడటానికి రాలేదంటే ఈడి కాడికి వస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేక ఎప్పుడైనా ఎవరి దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా? మనుషులు నలుగురిని సంపాదించుకోండి ఏమన్నా, ఎవరు వస్తారు అడికాడికి? అసలు డబ్బు అన్నాడు. ఆ ఇంట్లో ఉన్న డబ్బు తెచ్చి వాడు ముఖాన్ని పెట్టి తీసుకుపోయి తగలబెట్టమంటే డబ్బులు తీసుకుపోయి తగలబెడతాయా? ఎవరు తగలబెట్టరండి. తగలబెట్టాలంటే నలుగురు మనుషులు కావాలి, ఎత్తుకుపోవటానికి నలుగురు కావాలి. ఆ నలుగురిని సంపాదించుకోవాలిగా.
లోకంలో ఉన్నంత వరకు అయ్యి అని సంపాదించుకున్నావు, చివరికి నీకు దిక్కు లేకపోతే అప్పుడు అంటారు, అన్ని అయిపోయిన తర్వాత అంటారు వచ్చి మమ్మల్ని పట్టించుకో అంటారు. నేను అంటాను, నీ ఆస్తి అంతస్తు మొత్తం వాళ్ళకిచ్చి మేము పడుచుకునేదేంది అంతే కదమ్మా. నీ ఆస్తి అంతస్తు వాళ్ళకి ఇచ్చావు, మరి వీళ్ళు పడుచుకునేదేంది? వీళ్ళు పడుచుకుంటారా? అప్పుడప్పుడు చాలా మంది వస్తుంటారు నా దగ్గరకు వస్తున్నప్పుడు, చాలా మంది చెప్తుంటారు, నేనంటే అంటే ఎవరినంటే దేవుళ్ళలో ఉన్న విషయం కాదు, లోకంలో ఉన్న వాళ్ళు వస్తుంటారు, మా వస్తుంటారు, అయ్యా మమ్మల్ని హాస్పిటల్ దాకా తీసుకోవాలి. నేను ఎందుకు తీసుకోవాలి? నాకు అర్థం కాదు. నీ కొడుకు లేడు, నీ కోడలు లేదు, నీ మనవాళ్ళు లేడు, వాళ్ళకి బండ్లు లేవు, వాళ్ళు తిప్పేవాళ్ళు కాదు, వీళ్ళూరు తెచ్చిపోతాను నిన్ను. వాటిల్లో ఒక అరెకరా నా పేరు మీద రాయమని చెప్పి చూద్దాం. రాత్ర రాత్ర నన్ను ఎవరు పడుచుకోలేదు, పడుచుకోకపోతే సిగ్గుతో మళ్ళా పో, వద్దు ఎవరు పడుచుకోని అన్నాడు. ఎందుకు పడుచుకుంటారు? దేవుణ్ణి ప్రేమ ఉంటే మనుషులు గుర్తుంటారు. ఇప్పుడు ఏ ప్రేమలు వచ్చాయి? లోక ప్రేమ అని చెప్పండి. లోక ప్రేమలు వచ్చాయి మనుషులకు. మనుషులు ఎందుకు గుర్తుంటారమ్మా? 4-6 సంవత్సరం 4-5 నెలల తర్వాత వచ్చి బాగున్నావమ్మా అంటారు. ఇప్పుడు కనపడనంటే ఈ పనిలో పడి రాలేకపోయినాడు. ఏం లేకపోతే నువ్వంతే అంత ప్రేమ. కింద పడి జత్తలో కూడా రావడం చేత కాదు, కానీ ప్రేమ అంటేంది నీది? ఏమైందంటే ఇంజెక్షన్ అయిపోయింది. లోకంలో వాళ్ళను చూసి ఆ పద్ధతులు అలవాటు అయిపోయినాయి మేలకు. చిన్నప్పుడు ఎంత ప్రేమతో మమ్మీ నిన్ను చూడకుండా నేను ఉండలేను అంటుంది మా అమ్మ బంగారు తల్లి. పొమ్మంటే అమ్మ కాడికి పోతా. పెద్ద అయిన తర్వాత ఒకసారి అని పోద్దా? ఒక్కసారైనా ఆమంటుందో ఏందమ్మంటే ఇంటికాడ అమ్మాయి ఏం చేస్తుందో, రేపు పెద్ద అయిన తర్వాత ఒక్కరోజు అని పోయి చూస్తుందే. మా అమ్మాయి నేను లేకపోతే అసలు పోవే తిందు, ఆడికి కూడా బడ్జెంట్ ప్రాజెక్ట్ రమ్మంటే నేను లేకపోతే మా అమ్మాయి బో కూడా తిందు. రేపు పెద్ద అయిన తర్వాత ఒకసారి పోతావు అమ్మ. ఎందుకు పడుచుకోవు? ఎందుకు పడుచుకోవు? ప్రేమలు సచ్చాయి, పగలు పెరిగాయని చెప్పండి. ఎందుకు పెరిగాయి పగలు? ఎక్కడ నేను చెప్పాను, చదివారుగా మీరు. ఏడనంట వాడి నోటి నిండా అదే. వాడు తాగుపోతాడు కానీ, తిరిగిపోతాడు కానీ, పనికి మళ్ళీ కానీ మూటలు దేశపోయి మళ్ళీ వాడికి ఎత్తావు, నువ్వే బంగారం అని. వాడు అన్నీ తగలబెడుతుంటే మళ్ళీ అందరికి వచ్చి ఎందుకు చెప్తున్నావు? వాడు తగలబెట్టాడని తెలుసు కానీ వాడి మీదే ప్రేమ తెలుసు కదా. నువ్వు బుద్ధితో వాడికి సిగ్గు రావటానికి కొద్దిగా ఎండగట్టాలి. తెలుసా మనకు? కష్టం. కన్నతో కదా, కన్న ప్రేమ కదా అంటే కన్న ప్రేమ కాబట్టి, కడుపును పుట్టిన ప్రేమ కాబట్టి పొద్దుగోకు లేడు, నిన్ను ఊరు వచ్చి ఓదార్చడు. ఇక్కడ ఎవరు ఓదార్చలేరు ప్రేమంలో. అదే చెప్తున్నాడు, ప్రపంచం ఎవరు ఓదార్చడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, వాడు వచ్చి ఎప్పుడు నివాసం చేస్తుంటే యేసుప్రభు వారికి ఎదురు పడితే, యేసుప్రభు వారు చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, చూడండి, వారు ఎల్లప్పుడూ రాత్రింబగుళ్ళు సమాధుల్లోను కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను. ఎక్కడ గాయపరుచుకుంటున్నాడు? ఇంట్లో గాయపరుచుకున్నాడంటే బయటకు పోతే ఆడ కూడా గాయాలేనంట. ఆడేం చేస్తాడంట? కేకలంట. ఏం కేకలయ్యి? ఎర్రి కేకలు. ఎర్రి కేకలు అంటే ఓర్చుకోరకో, అవి మామూలు కేకలు కాదు, లెక్కలేని కేకలు. కేకలేస్తాడు. ఎందుకు వస్తాయి కేకలు? అప్పుడప్పుడు మీరు చాలాసార్లు చూస్తారు కొంతమందిని మామూలుగా మాట్లాడమంటే నువ్వు తల కూడా ఎత్తి చూడరాక అసలు వీళ్ళు ఎంత పద్ధతి మరిచిపోయి ఆన్లో ఉన్నారా, ఇంకా తల ఎత్తుకుని ఎవరురా నువ్వు బాగున్నావా, ఎప్పుడు నోరెత్తి కూడా మాట్లాడంటే ఇప్పుడు వేరే రకంగా ఉన్నాను రమ్మంటారు. వేరే రకం అంటే ఏంది? అది వేరే రకం అంటే ఏంది? ఇంకొక మనిషి వచ్చిండు రమ్మంటే ఎవరు వాడు? దెయ్యమోడు అని చెప్పండి. ఆమేన్. దెయ్యం అది. ఏందో మీరు ఇంకోటి దెయ్యము, వాడికి బాగా తెలుసు అందరిని పంచుకొని. ఇప్పుడు ఇలా అందరితో మాట్లాడప్పుడు అంటాడు నువ్వు ఇంతకంటే ఇప్పుడే బాగున్నావు. ఎందుకు? ఆ దెయ్యము మనిషిని ఏదైనా చేస్తుంది. ఏం చేస్తాడు తెలుసా? వాడిని గాయపరుచుకొని కేకలు వేయచ్చు ఉండెను. వాడు దూరం నుండి ఎవరిని చూశాడు? ఆమేన్. ఎక్కడి నుంచి చూశాడు? దూరం నుండి యేసు ప్రభుని చూశాడంట. చూసి ఏమంటున్నాడు? పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆమేన్. దెయ్యానికి ఏం తెలుసు? యేసు ప్రభు దేవుని కుమారుడని తెలుసు. మనిషికి తెలుసా? దెయ్యానికి తెలుసు. అందుకే దెయ్యం యేసు ప్రభుకి ఏమైంది? భయపడింది, నమస్కారం చేసింది, సాగలపడింది. దెయ్యంకు యేసు ప్రభు అంటే భయం, మనుషులకు లేదు. ఎందుకు భయం దెయ్యానికి? చెప్పండి ఎందుకమ్మా? ఆమేన్. ఇంకా ఎందుకు భయం? ఆల్రెడీ దెయ్యాన్ని ఎక్కడ బంధించాడు? పాతాళంలో బంధించి అగాధంలో నరకంలో తగలబెడతాడు. కాబట్టి అయ్యా మమ్మల్ని మాత్రం ఆడికి పంపించొద్దని బతిమలాడుతుంది. అందుకని యాకోబు రాసిన పత్రిక
2:19 ఒకసారి చదవండి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. ఆమేన్. నమ్ముతున్నారమ్మా? అందరు బాగానండి. దేవుడు ఒక్కడేనని నమ్ముతున్నావా లేదా? అందరు నమ్ముతున్నారా? నమ్మటం మంచిదా చెడ్డదా? మంచిదే. ఆమేన్. అది తర్వాత చూద్దాం. అలాగ నమ్మటం మంచిదే. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట మరి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. మనం నమ్మటం కాదు, దెయ్యం కూడా నమ్ముతుందట. మరి ఏం చేద్దాం ఇప్పుడు? దేవుడు ఒక్కడేనని నువ్వు నమ్ముతున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుచూ భయపడుతున్నాయి. నీకు మాత్రం వణుకు భయం లేదు, దెయ్యాలకు వణుకు భయం. దేవుడు ఒక్కడేనని నువ్వు నమ్ముతున్నావు, నేను కాదనట్లేదు, నమ్మండి, తప్పులేదు. కానీ దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. మరి వాటికో మనుషులకు తేడా ఏంది? దెయ్యాలు భయపడుతున్నాయి, మనుషులు భయపడట్లా. భయపడుతుండమ్మా? లెక్క ఉంది అసలు మనుషులకి, దెయ్యాలకు లెక్క ఉంది. ఎందుకు? ఆల్రెడీ ఏం చేశాడు వాటిని? ఒక్కసారి కాల్ చేసి ఒక్కసారి బయటికి పంపించాడు. ఒక్కసారి నా బిడ్డల కాడికి పోయినప్పుడు పంపిస్తే బయటకు వచ్చి అక్కడ చాలామంది చేస్తున్నాయి. వాటికి తెలుసు మనం మళ్ళీ అడిగిపోవాలని. అవి ఒక్కటి బాగాలేక ఏం చేస్తున్నాయి? అప్పుడప్పుడు చేరుతారు కదమ్మా, ఫ్రెండ్షిప్ చాలా ఉంటది కదా లోకంలో ఉన్నప్పుడు. నేను ఒక్కదాన్ని సినిమా పోలేదుగా, నువ్వు కూడా వస్తావా? నేను ఒక్కదాని పోలే, నువ్వు కూడా వస్తావా? ఎంత మంచి ప్రేమలో, ఎంత మంచి బాంధవ్యాలు. ఒక్కలు పోలేరంట. అందుకే చూడండి, గుంపులు కట్టుకొని పోతారు చనిపోవటానికి. ఎవరో చూస్తారు కదా, మనం మధ్యకాలంలో తిరణాలు, పనికి మన రకాల డాన్సులు, బొక్క డాన్సులు పోవడానికి అందరికి పోతాడు. నువ్వు వస్తావా, నువ్వు వస్తావు, నువ్వు వస్తావు అని. ఏడికి అని ఎప్పుడన్నా అంటారా? మీరు కూడా రావచ్చు కదమ్మా, ఏముంది ఆడ వరకు పైన కూర్చొని రావచ్చు, చూసొద్దు, ఏముంది ఆడ చూడటానికి. ఎంత ప్రేమతో పెడతారు తెలుసు. మీరు కూడా వచ్చి రావచ్చుగా, ఖర్చు మేమే పెట్టుకోండి, మీరేం పెట్టుకోవద్దు. ఎంత ప్రేమ తెలుసా? ఖర్చు పెట్టుకుంటాం, పెట్టిస్తాం, అన్ని చేపిస్తాం, ఓరకు వచ్చిరా అంటే. ఓరకు పోతే వాళ్ళకేం లాభం? మనం పోయితే ఏం లాభం అక్క? ఏమి లాభం లేదన్నది తప్పు. ఏమి లాభం అంటే, ఒక పార్టీలో వాళ్ళని చేర్చుకున్నారు, ఒకరిని చేర్చుకున్నారు. అప్పుడు అంటారు, పోయి ఈరోజు నేను ఒకరిని పార్టీలో చేర్చాను. పార్టీలో ఒకరిని చేరితే పైకి పోతే ఎమ్మెల్యే ఏమెత్తాడు వాడికి? నలుగురు కండవలు కప్పిస్తే ఏమంటారు తెలుసు? నేను నలుగురు నేనే కప్పించిన కండవాలంటే, ఓకే నీకు ఒక పని అప్పచెప్తాను. ఏట కూడా కావాలి కదా పనులు, వీళ్ళు కూడా అంతే కదా, బహుమానాలు కావాలి కదా వీళ్ళకి కూడా. ఇదిగో మేము వీళ్ళ పార్టీలో చేరుతున్నామని, దెయ్య పార్టీలో దేవుని బిడ్డలను చేర్చడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయినారు. ఎందుకంటే తెలుసా, ప్రార్థన చేస్తే సావనవుతానంట. మరి ప్రార్థనగా చేసింది, పనికి మన పని కాదు కదా చేసింది, ప్రార్థనగా చేసేది. ప్రార్థన చేస్తే ఎందుకు చంపాలి? నాకు అర్థం కాల. ఎందుకు చంపాలి? ఏందమ్మా చెప్పండి, ఎందుకు చంపాలి ప్రార్థన చేస్తే? ఈడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళల్లో అపవాదిగాడు భయం పెడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. రే ముందు పోయి ఆ ప్రార్థన ఆపేరు అంటున్నాడు. నువ్వు ఆపుతువా చంపేయమంటావు అంటాడు. నేను చేస్తే నీకేమైంది? నేనేమన్నా అన్నానంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు ఎట్టని తెలుసా, నాకు మంపరం ఎక్కిపోతుందంట. ఈడ ప్రార్థన చేస్తే వాడికి ఎందుకు మంపరం ఎక్కాలక్క? వీడికి ఎందుకు మంపరం ఎక్కాలి? యేసు ప్రభువుని చూస్తే వాడికి భయం పుట్టింది. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో వాళ్ళకి భయం పుట్టింది. ఏమంటారు తెలుసా, ఇప్పుడు దాకా చేసి వచ్చిన గోల చాదమ్మా, మళ్ళీ ఇంట్లో కొడకనా? ఇప్పుడు దాకా ఏడ్చి వచ్చిన చాలు, ఇంట్లో కూడా ఆడవాలన్నా. దరిద్రం పట్టుకుంది, ఏడ్చి దరిద్రం పట్టుకోవాలా. ఎక్కడ నీ వాళ్ళ దరిద్రం పోద్దని వాడి భయం. అందుకేమంట తెలుసా, నువ్వు పోయి రెచ్చిపోరా, నువ్వు రెచ్చిపోతే కానీ మా అనుకోలేదు ప్రార్థన. నువ్వు రెచ్చిపోరంటే చంపమంటావా ఆపుతావా అంట. ప్రభువా క్షమించయ్యా, వాళ్ళకు ఏమన్నారు కాబట్టి నేను ఆపేస్తున్నాను. నువ్వు ఒక్క రోజున పోయి రేపు పనికి మళ్ళీ పని చేస్తున్నావు, చంపమంటావు ఆపుతాను ఏ రోజున అన్నవా? మరి ఎందుకు ఆపలాడు? ఇప్పుడు నాపిండమ్మా, మరి ఎందుకు ఎందుకు ఆపమన్నాడు? నువ్వు ఇంట్లో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళల్లో ఉన్న దెయ్యం అంత భయపడుతుంటది. అందుకే ఏం చెప్పాను రాత్రి మీకు, మానక ప్రార్థన చేయమన్నా. నువ్వు మానక ప్రార్థన చేయి, వాళ్ళల్లో అంటారు అల్లజడి రేగిపోతుంటది, రెచ్చపోతుంటారు, అది అంటుంటారు. ఎక్కువ వాక్క మాట గురించి చెప్తుంటే రెచ్చిపోతుంటారు. చాలా మంది అంటారు, ఈరోజు మా గురించి చెప్తారు, ఇలా పని చెప్తారు తర్వాత అని అంటుంటారు. సమస్యలు అయ్యే. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, వాడు దేవుని కుమారుని అంటున్నాడు, సర్వోన్నతుని కుమారుడా మాతో నీకేమి పని అంటే, ఇంకెవరితోనంటారు పని?
ఎప్పుడైనా విన్నారక్క? ఎప్పుడైనా మాతో నీకేం పని అనేది పోయి కూర్చోబెట్టి ఎప్పుడన్నా ఉంటే అంటే అంటే తెలుసా? అల్లదికి ఇంట్లో ఉంది కానీ ఆమెకు చెప్పుకో, నాకెందుకు చెబుతున్న వాక్యము అంటే నీకొద్దా? అంతే కదా. ఎప్పుడైనా మనం ప్రార్థన పెడితే ఉంటారు, ఏ సౌండ్ తగ్గియండి. ఏమైంది సౌండ్ పెడతారు? వాళ్ళ చెవులలోనంట ఏ గింగిరాలు తిప్పినట్టుండే ఈ మాటలు. ఇబ్బందికరంగా ఉంటాయంట ఈ మాటలు వాళ్ళకు. తప్పేం చదువుతున్నాం అక్క? ఏ రోజైనా తప్పు బూతు మాటలు మాట్లాడి చెప్తున్నాను. నా యొక్క రికార్డ్ చేసిన 3 సంవత్సరాల నుంచి వాక్యాలు మొత్తం యూట్యూబ్లో ఉంటాయి. ఏ రోజైనా బూతు మాట మాట్లాడిందని చూడండి నేను. మరి ఎందుకు వాళ్ళకంట తలనొప్పి పడుతుందంట మన వాక్యం చదువుతుంటే. వాళ్ళకంట జ్వరం వస్తున్నట్టు పడుతుందంట. ఎందుకు జ్వరం వస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళల్లో ఉన్న దెయ్యం వాళ్ళని అంత రెచ్చగొడుతుంది. లేయ్ లేయ్ పో, తిట్టుపో, తన్నుపో, వాళ్ళు అరువుపో, వాళ్ళు అరిస్తే కానీ వాళ్ళు బాగుపడరు. నువ్వు వాళ్ళు చెబుతుంటే నాకు ఎట్నో ఉన్నది అంటాడు. ఎట్టుంది నీకు? నేను చెప్తున్నా చూడండి. ఈ ముందు నేను లోకంలో వాళ్ళు ఎన్నైనా చేయని నేను కదిలాడకుండా కూర్చుంటే నాకేం జ్వరం రాదు. ఎందుకంటే అవి మనం అసలు పట్టించుకోం కాబట్టి. వాళ్ళు పట్టించుకుంటారు మనం చెప్పే ప్రతి మాట. వాళ్ళలోకి ఇంజెక్స్ అయిపోతుంది. ఏమంటారు తెలుసా? నా గురించేగా చెప్పిందన్నీ అంటే నీ గురించి చెప్పడానికైనా కూకుందేడా? వాళ్ళ గురించి చెప్పాలి. మనకు పని ఏమన్నా రాసి పెట్టుకున్నామా? లోకంలో జరుగుతున్నది దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టాడు. అది మాట్లాడాలి తప్పదు. అందుకేమన్నారు తెలుసా? మాతో నీకేమి పని? చూడండి, నన్ను బాధపరచుకోమని, నన్ను బాధపరచొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. ఏం పెట్టొద్దంట? నన్ను కొట్టిండా? ఏమన్నా ఏమన్నాడా? మరి ఎందుకు బాధ? ఇప్పుడు చెప్పాలి ఎందుకు బాధ? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఎందుకు బాధ? నువ్వంటే ఇంట్లో ప్రార్థన చేసేదంట కడుపులోనంట తిప్పినట్టు ఉండదంట ఆయనకు. ఎందుకు? నువ్వంట ఆడ మూలన కూర్చొని ప్రార్థన చేస్తానంట తల మీదంట గొడ్డలతో కొట్టినట్టు ఉండదంట. ఎందుకు? ఇక్కడ ఈడికి కూడా బాధే. ఎందుకంటే మాట అని చెప్పట్లేదు, ఊరక ప్రార్థన చేసిన కూడా బాధేనంట ఈడికి. ఎందుకంటే ఆడ ప్రార్థన చేస్తుంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటాడు? యేసు ప్రభు ఉంటే దెయ్యానికి బాధ కాక సంతోషమక్క? సంతోషమా? మమ్మల్ని బాధపరచొద్దు అని దేవుని పేరట నీకు ఆన పెడతాను. దేవుని మీద ఒట్టి పెడుతుందంట నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన పోతే నేను చచ్చినట్టే. అబ్బా, మనమేమో వాటికి బలహీనమైపోయి అయితే పోన్లే నువ్వు బాగాకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. 4 రోజుల తర్వాత నిన్ను కూడా తిప్పేస్తాడు ఆ లోకానికి. ఇప్పుడు అంటావు నువ్వంటుంటే ఏంది ప్రార్థన కంటే మేము నువ్వు పెడతావా? నిన్నటిదాకా ప్రార్థనకు వచ్చి బాప్టిజం తీసుకొని ఆరాధన చేస్తాను, నువ్వేది నువ్వు పెడతావా అంటున్నావు? ఇప్పుడు ఏమంటారు తెలుసా? పిల్లల కాపలు నువ్వు ఉంటావా? రోజుకు 12 గంటల పగులు ఉంటుంది. పగులంతా మీరు ఎప్పుడైనా కాపలు ఉంటారు అక్క? ప్రార్థనప్పుడే కాపలా కావాలి పిల్లలకు. మరి అసలు ఏం తెలియదు, నాకు అర్థం కాలేదు. వీక్నెస్ వాళ్ళ బలహీనత అయిపోయిందంటే నీకు ఎక్కడ గాలం వేళ అక్కడ వేసిండు ఊరు పట్టించుకుంటున్నావు. మరి ఊరు పట్టించుకుంటారు నువ్వు పోతే పాడైపోరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు బాగుపడరా? ఎవరైనా చెప్పండి, బాగుపడరా? చెడిపోయే వాళ్ళు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి అపవాది వాళ్ళకి ఏమెత్తదంట? అదే అపవాది ఏం కలిగిందంట ఇప్పుడు బైబిల్ గ్రంథంలో? సర్పము కుయుక్తి. ఏంటిదంట? నీకు తెలివి ఉంటే దానికి అతి తెలివి, నీకున్న తెలివే దానికి అతి తెలివి. తన కుయుక్తి చేత అవడం మోసం చేసింది. కుయుక్తి. మన కాడ ఏ బలహీనత ఉందో అది వాడికి తెలుసు, అపవాది గారికి. ఆ బలహీనత పెట్టి మన యజమానులు మన మీదకి రెచ్చగొడతాడు. అప్పుడప్పుడు అంటుంటారు ఏమంటే తెలుసా? నువ్వు ఆదివారం ఫంక్షన్కి రాకపోతే మేము రానుకోర్రా. నువ్వు ఫంక్షన్ రాకపోతే అవసరం లేదు వచ్చి. అందుకే మా వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, ఈరోజు మా అమ్మాయికి నీళ్ళు పోయాలి, మేము రానని చెప్పాను, అయితే గురువారానికి మార్చుకుంటారు. నీకు నేను కావాలంటే ప్రార్థన, నువ్వు దేవుని పని కోసం నువ్వు రెడీ కావాలి. అట్టా నువ్వు వచ్చినా రాకుండా చేస్తాను చేసుకో, నాకేమి. నీకు నేను అవసరం లేనప్పుడు నువ్వు నాకేమన్నా అవసరమా? దేవుడి తర్వాత ఎవరైనా చాలా మంది అంటారు 12 రోజు, 8 రోజు, 3 రోజు, రోజులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా? అది కావాల్సింది. దేవుడి పని జరగాలి. నీ పని చేసుకుంటా చేసుకో, నేనేం కాదనలేదుగా. ఇప్పుడు ఏమైనా రాకపోతే ఆగుద్దా? ఆగుద్దమ్మా? మనం బాబుది పెళ్ళి ఏమన్నా ఆగుద్దా? మనం బాబుది పేరెంట్ ఏమన్నా ఆగుద్దా? చేసుకొని చేసుకున్న తర్వాత అనుభవిస్తారు. మనకెందుకు? మన నిలువ తెలియాలంటే మనం కూడా కొద్ది గట్టిగా ఉండాలి. కొద్ది గట్టిగా ఉండాలి. ఎందుకు ఉండలేవంటే దేవుడి తర్వాత ఊరేనా. ఈరోజు దేవుళ్ళో ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, దేవుళ్ళో లేని మీరు ఎలా ఉన్నారు చూపియాలి వాళ్ళకి. మనం చూపిస్తున్నామా జీవితంలో? ఈరోజు జీవితంలో చూపిస్తే చాలా మంది అంటారు మీకేమంటారు, మనకేమంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఉన్నంత కాలం మనకేం కాదు.
ఆస్తి ఉన్ని, ఐశ్వర్యం ఉన్ని, సంపదని ఏమున్ని, ఈ దేవుడు మన పక్షాన ఉన్నంత కాలం ఎలాంటి వాళ్ళు ఎంతమంది మనకు శత్రువులైనా మనకేమీ కాదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు చాలంతే. అదే చాలా మంది చెప్పి దేవుడు తర్వాతే ఇక్కడ ఈ యొక్క దెయ్యం పట్టిన వాడికి అంత తలంతా పోట్లేస్తుందంట. యేసు ప్రభుని చూస్తే, యేసు ప్రభుని చూస్తే వాడికి పోట్లేసింది. యేసు ప్రభు మాట వింటే ఎలగ పోటెక్కిపోతుంది. నిజమే కదా, ఆస్టిస్ అలాగనుంది కదా. ఏంది ఆ గోల? 10 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు అంటారు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు. ఆ రికార్డ్ డాన్స్ రెండు నిమిషాలు చూసి వస్తే సరిపోదా? పొద్దున్న దాకా ఎందుకు ఆడ కూర్చొని ఆర్పకుండా చూసి వస్తారు? 2 నిమిషాలు సరిపోదా? ఏం ఒక గంట, ఒక 10 నిమిషాలు ఒక రోజు తాగేసి ఇంక అయిపోద్ది, జీవితం అంతా బాగుండొచ్చుగా. మరి రోజు ఎందుకు? అసలు వీళ్ళకి అర్థమవుతుందా? మంచి ఎగుటేస్తుంది జనాలకు. ఎగుటైతే పర్లేదు, తలకాయ నొప్పి అయిపోయింది. అందుకే చాలా మంది అంటారు, ఈ ప్రార్థన వల్ల మా ఇంట్లో తలకాయ నొప్పి అయిపోయింది. ఏం ప్రార్థన తలకాయ నొప్పి? ఏమన్నా మీ ఇళ్లలో ఏమన్నా దోసుకున్నామా? మీ ఇళ్లలో ఏమన్నా తీసుకున్నామా? మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా మేము అక్రమంగా లాక్కున్నామా? ఈ మాటలు చెప్పటం వల్లే ఇంకా దరిద్ర పనులు చేసే వాళ్ళు సిగ్గుతో కొన్ని పనులు మానుకున్నారని బుద్ధి తెచ్చుకోవాలి. ఈ వాక్యం వల్ల వరి మమ్మల్ని అంటరామని మానుకొని దొంగసాటు కాకుండా, కొద్దిగా పబ్లిక్ కాకుండా కొంచెమన్నా భయంతో బతుకుతున్నారు జనాలు. అది అర్థం కాల. ఆ టైం పోద్ది, అప్పుడు విచ్చలు పెడతాం, అప్పుడు ఏడుస్తారు ఒక్కొక్కడు. ఆ టైం రావాలి. ఎందుకన్నారు తెలుసా? మమ్మల్ని బాధపరచకమని దేవుని పేరు ఆనపరచునని బిగ్గరగా కేక వేసను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమైనా అడగ్గా వాడు ఏం రాయబడింది? వాడు నా పేరు సేన. వాడేమన్నాడు అంటే వీళ్ళు ఉన్నది ఎవరు? ఒక్కడు అని చెప్పండి, అనేకులు అనకూడదు. మరి సేన అంటున్నారంటే 2వ వచనం ఒకసారి చదవండి, మీరు చూద్దాం. వాడు దూరం నుండి యేసును చూసి, ఎవరు వాడు? 2వ వచనం. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టినవాడు. అపవిత్రాత్మలు అన్నాడా? అపవిత్ర ఆత్మ అన్నాడా? అపవిత్ర ఆత్మ. ఆత్మను బట్టల, ఆత్మ పట్టింది దీనికి. మరి వాడు అని సేనని ఎందుకు అన్నాడంటే వాడు టీం లీడర్ అనమాట. వాడు టీం కెప్టెన్. కెప్టెన్ కింద ఎంతమంది ఉంటారు? 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఇది కెప్టెన్. ఆ కెప్టెనే వీళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ ఊరికే ఈడంటే హడాలి కదా. ఒక్కళ్ళ బట్టిన వాళ్ళు చిన్నగా ఉంటారు, హడాలి. పెద్దోడు పడితే ఎట్టుంటది? నాయకుడు పెద్దోడు వస్తే ఎట్టుంటాం రచ్చ? ఆ పెద్దోడే పట్టాడు వీడికి. అలా అయిపోయిన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? నేను ఆ పందుల మందలోనికి వెళ్ళిపోతాను. పొమ్మనగానే ఒక్కడ పోయిండా వాళ్ళ టీం మొత్తాన్ని తీసుకుని రాను మనం వాడికి పోదాము, ఏడుంటే ఈయన అందరు మనం తీసుకెళ్ళి ఆ పాతాళం లేస్తాడని ఆడి తీసుకుపోయినాడు. ఎమ్మటే వాడిలో నుంచి అయిపోయి ఆ యొక్క పందుల్లో పోయాయి. ఆ పందులు అక్కడ నుంచి దూకి చచ్చిపోయాయి. ఈ సందర్భం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. అక్కడ మీకు ఒక మాట చెప్పాలి, ఇవన్నీ నేను చెప్పాలి, ఇప్పుడు అవసరం లేదు. చూద్దాం. 16వ వచనం చదవండి. జరిగినదియు చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయనను బతిమాలు కొనసాగరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తమ్మునుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి చెలవియక నీ ఇంట వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఇక్కడికి వచ్చాక ఏమన్నాడు? మళ్ళా దెయ్యములు అన్నాడు. ఎందుకంటే వాడి టీం అనమాట. అదంతా వాడి టీం. అది ఒక టీము కాదు, వాడి టీము. ఒక టైంలో ఒక్కొక్కడు వచ్చిపోతుంటాడు. అందరూ ఒకలే కాదు, ఒక్కొక్క టైంలో ఒకడు వస్తుంటాడు టీముల మెంబర్స్. అవును కదా. ఇప్పుడు మీ అందరికి అర్థం కాదు, మీరు ముఠా ఉన్నారు కదమ్మా, పనికి పోతుంటారు కదా. మీ ముఠా ఉంటారు, ముఠాలో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, చెప్పలేవు. ఇప్పుడు ఈ ముఠాలో ఉన్న వాళ్ళు తలా ఒక పని చేస్తారు. ఒకప్పుడు అక్కడ ఖాళీ అక్కడ నాగా పెట్టింది అనుకో, వాడి పని ఊరు చేయాలి, ఇంకొకటి వచ్చి చేస్తాడు. వాడే చేయడు కానీ ఈరోజు నేను ఆబ్సెంట్ అయినాను, ఇంకొకటి రాను నా బదులు అంటాడు. వాడు నాగా పెడితే ఇంకొకటి వాడు బదులు. అలాగనే ఈ లోనికి వచ్చినప్పుడు ఒక్కొక్క టైంలో ఒక నాగా పెడితే ఇంకొకటి వస్తుంటాడు వాళ్ళకి, వాడిని మాత్రం ఖాళీగా ఉంచడు. అమ్మయ్య. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, అమ్మయ్య ఈరోజు ప్రశాంతంగా అంత లేదు, వాళ్ళు ఉన్న వాళ్ళు నాగా పెట్టి రెస్ట్ తీసుకుంటున్నారు.
రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి లేపుతారే, ఏదైనా నన్ను నిద్రపోయి నువ్వు రాదలే అంటారు. ఏంది ఇంత పొద్దున్నే లేపావంటే, నీకు పని నువ్వు చేయవా? ఏం పని? పా నువ్వు లేక అడుగు ఆడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, పా అంటారు. పొద్దున 3 గంటకి, అసలు రాత్రి మొత్తం కూడా ప్రశాంతంగా అన్నం తిని పండుకొని నిద్రపోయి ప్రశాంతంగా 2 గంటలుగా లేచిపోతుంటాడు. యాడికయ్యా అంటే, యాడిపోతే నీకెందుకు? ఏమో పొద్దున్నే రాత్రి బాగున్నాడు, ఈ ఎరకాడు ఏదంటే ఇప్పుడు పోయి మళ్ళీ అతడు అమ్మయ్యా నిన్నంత తల నొప్పి లేసింది, ఈరోజు ప్రశాంతంగా ఉన్నదంట. 2 గంటలకు పోయి ఆనయ్య వచ్చినాడికి తాగిండో, వ్యభిచారం చేసిండో, పేకాట ఆడిండో ఎవరు చూసిరాక? ఒక్కదాని అంటలేడా, అనేకమైన ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఒకటే మర్చిపోయి ఎప్పుడన్నా మీరు ఎక్కడికైనా ఫంక్షన్లు కానీ ఎక్కడికైనా పోయిననుకో, ఆ రోజు చాలా మంది అంటారు, చాలా మంది మన అక్కోళ్ళు ఎలా ఉంటుంది ఆడంటారు అందరికీ, ఈరోజు అసలు వీళ్ళు ఆదివారం పెట్టుకుంటే బాగుంటుంది ఫంక్షన్. ఎందుకు ఆదివారం? ఏ సీరియల్ ఉండదు కదా, సోమవారాలు శనివారాలు అంటే అబ్బా ఈరోజు ఊరిలో అప్పుడు పోతారు, ఊరిలో కాడికన్నా పిలవని వాళ్ళ ఇంటికన్నా పోతారు, అలా సినిమా పెట్టమంటారు. నిన్నటిదాకా మమ్మల్ని పిలవంటే దీనికోసం ఊరిని పిలుస్తారు అంతే. అర్థమైందా? చెడ్డ పనుల దగ్గరకు వచ్చినప్పుడు శత్రువు కూడా భుజం ఎచ్చేస్తారు. మన ఇద్దరం బాయ్ బాయ్ అంటారు. నిన్న కొట్టుకున్నారక్క, మళ్ళీ బాయ్ బాయ్ అంది. ఆనైన తర్వాత ఇద్దరు ఒకటే, నువ్వు రా అంటాడు. వాళ్ళ పిలుస్తారు, వీళ్ళిద్దరు అసలు పలుక్కరు ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఎవరిని పడుచుకారంట. అందుకని అప్పుడప్పుడు అంటున్నారు చూడండి, వాడు ఏది చేసినా వాడిని డేంజర్ కాడు. అందుకనే ఇప్పుడు వాడు బాగుపడి వస్త్రాలు కట్టుకొని వాడు కరెక్ట్గా ఉంటే ఊర్లో వాళ్ళకి నచ్చలేదంట. ఈ రోజు శ్మశానంలో ఉంటే మాత్రం ఊర్లో వాళ్ళకి నచ్చిందంట. వాడు బాగుపడి వస్త్రాలు కట్టుకొని శుభ్రంగా ఉంటే ఊర్లో వాళ్ళకి నచ్చలేదంట. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? ఏందయ్యో నువ్వు మా ఊర్లోకి వచ్చి అందరినీ బాగు చేస్తున్నావే, అసలు నువ్వు మా ఊర్లో నుంచి వెళ్ళిపోమంటారు. బాగు చేస్తే వీళ్ళకేమమ్మా? మనుషులను బాగు చేస్తే వీళ్ళకేమి? నిజం చెప్పండి, మనుషులను బాగు చేస్తే వీళ్ళకేమి? ఎనిక్కిపోవాలి, మీరు ఎనిక్కిపోవాలి. అపోస్తుల కార్యంలో కమసలు కొంతమంది ఉన్నారు, కమసలి వారిని రాయబడింది. అక్కడ పోయి పౌలు వాళ్ళకు వాక్యం చెప్తే అక్కడ వాళ్ళు ఏం చేశాడు? వాళ్ళ వ్యాపారానికి లాస్ అవుతుందని పోయి అవి అర్జీ పెట్టారంట. ఎంత టెక్నిక్ అని తెలుసా? అపోస్తుల కార్యం అన్నట్టు, ఇదిగో ఈ పౌలు వచ్చి ఏం చెప్తున్నారు, చేతులతో చేయబడిన దేవతలు కాదని చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెబితే మా బొమ్మని ఊరుకుంటారు. ఇప్పుడు వీళ్ళే రెచ్చగొట్టి కొంతమందిని పంపితే పోయి వాళ్ళ మీద కొట్లాడుకోండి, వీళ్ళు మాత్రం సైలెంట్ కూర్చున్నారు, వీళ్ళు రెచ్చగొట్టి పంపిస్తుంటారు. అప్పుడు మనం అంటాం, నీకెందుకురా ఊరికి లేదంటే, వాడికి ఎందుకు, వాడు వెనక మోకుండా ఉంటాను నీకు తెలుసా? వాడు నీకు వాడే కనపడ్డాడు, నాకు వాడితో ఆకాతండం కూడా కనపడింది. ఎవరు రాకపోతే వాడే దిగుతాడు, వాడిని కూడా అలిగి కాకపోతే మేలకుండా సైలెంట్ అవుతాడు. ఏంది ఇలా జరిగిందంటే, మాదేమి లేదు, మమ్మల్ని పంపించింది అల్లదుగు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళే పోయి ఆయన కాడికి, రాజా వీళ్ళ వల్ల మా వ్యాపారం దెబ్బతింటుంది. ఏం వ్యాపారం మీది? బొమ్మలు చేసే వ్యాపారం. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఊరు మా బొమ్మలు కొనట్లేదు, కొనకపోతే మీకేమి, ఇంకో పని చేసుకోండి, తప్పేముంది? అట్టేముంది, మేము దీని మీద బతుకోవాలమైతే ఇప్పుడు దీన్నే చేయొద్దంటే అట్ట. ఇప్పుడు వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని వీళ్ళు రెచ్చగొడి పంపిస్తారు దానికి ఊరి బాధ్యులు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి అన్నారు, ఏమన్నారట, అయ్యా నువ్వు ఇంకా రేపు డాన్స్ ఇంకొక బాగు చేస్తూ ఒప్పుకోమంటారు. మరి వాళ్ళు బాగుపడితే నీకేమైందమ్మా? ఏమంటారు? కనీసము ఇది కాకపోతే కాదు, బీడీలు సిగరెట్ అయిన దాకా పాడైపోమని చెబుతారు. ఇదేం పెద్ద తప్పు కదా. అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు, ఎంత పెడుతుంటారు ఒక్క సున్నమ పొగాకు. ఏమంటారు తెలుసా? అన్నం అరగటానికి కొద్దిగా వేసుకో. మనం ఏమంటామంటే నోరు అంతా వాసన వస్తుంది అందుకు వేసుకున్నాను, ఈరోజు వాసన వస్తుందని వేసుకున్నాను, రేపేమవుద్ది? అప్పుడు అంటావు ఈ ఒక్కటేడే, ఆ ఒక్కటే అడిగిపోద్దక్క, పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పడే చేస్తుంది, అవి ఒక్కటేనా? అప్పుడు ఏందక్క బాప్తిసం తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, పొగాకు వేసుకుంటున్నావు అంటే, ఇదేం కాదులే, ఏం కాదు నువ్వు చెబితే అట్టా, బైబిల్ చెబితే కదా, మరి బైబిల్ చెప్పాలి కదా. ఇదేం కాదనుకో నువ్వు చేస్తున్నావు, అందుకే నీ ఇంట్లో కొన్ని ఏడుపులు నిన్నగా మానిపోయాలి, నువ్వు ఏడుతూనే ఉంటావు. నువ్వు అనొచ్చు నేను పర్ఫెక్ట్గా ఉన్నానంటే, నువ్వు పర్ఫెక్ట్గా లేవని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావంటానికి రుజువైందంటే నీ జీవితమే. నీ జీవితం నా జీవితం కాదు, నీ జీవితం నా జీవితం నాకు ఉండాలి, నీ జీవితం నీకు ఉండాలి, ఎవరి జీవితం వాళ్ళకు. అందుకన్నారు, నీవు మా ప్రాంతం నుంచి పో అంటున్నారమ్మ. ఎవరిని? యేసు ప్రభును పొమ్మంటే ఒక్కళ్ళైనా ఆపొచ్చుగా, ఆపి వాళ్ళు ఒక్కలైనా ఉండరా? ఆయన అన్నాడు, నేనేం తప్పు చేశానని పొమ్మంటున్నారు. ఏం తప్పు చేశాను పొమ్మన్నారమ్మ?
ఇప్పుడు మీరు మనం ప్రార్థనకి వెళ్తుంటాం చాలా దిక్కులకి వస్తుంటారు కదా, మీరు చాలా మంది వస్తున్నారు కదా. నేను ప్రార్థనకి వెళ్ళిన ప్రతి చోట మిగతా సంఘాలలో చేసినట్టు నేను అసలు చేయను. ఈ యొక్క ఆరాధనని అదని ఇదని గలిబిజి గందరగోళం ఎందుకు చేయని తెలుసా? మనం వెళ్ళే సువార్త చేసే తన్నుల మధ్య చాలా డీసెంట్గా చేస్తాం. 4 పాటలు 5 పాటలు పాడతాం సింపుల్గా. పాటలు పాడిన తర్వాత వాక్యాన్ని క్లియర్గా గంట గంట బాగా చదువుతుంటాం. ఇలా అంటారు, మాటలే కదా నిదానంగా వినొచ్చుగా, గోళని ఎందుకు అంటున్నారు? అలా చేస్తే గోళ, కేకలేసి అరిసి రచ్చరాపు చేస్తే గోళ, అట్టేం లేదుగా. పాట 4 పాటలు పాడతాము, వాక్యం నిదానంగా శాంతంగా చెప్తుంటాం. మరి గోళ ఎందుకు అనిపించింది వాళ్ళకు? గోళ కాదు, ఎక్కడ వాక్యం చెప్తుంటే వాడికి అంత టెన్షన్ అయిపోద్ది. ఏడ వీళ్ళందరూ బాగుపడిపోతాడు ఆ టెన్షన్ వాడు. అందుకని వాడు రెచ్చగొట్టి పంపిస్తాడు. మనం ఏం చేద్దాం? ఇంకా వాడేమంటున్నాడు? తలకాయ నొప్పి అయిపోయింది అంటాడు. ఏం తలకాయ నొప్పి? ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ పెట్టుకుంటే తలకాయ నొప్పి ఉండదు, వాక్యం వింటేనే తలకాయ నొప్పి అంట. అంతే మాట్లాడుతున్నాడు. వాడు బాగుపడటం వాళ్ళ ఊరికి నచ్చలేదమ్మా. మీ ఇళ్లల్లో ఎవరైనా ఒకళ్ళ బాగుపడితే ఈ లోక సంబంధమైన వాళ్ళకి నచ్చుద్దా? అందుకని మిమ్మల్ని వాళ్ళతో కొద్దిగా సావాసం తగ్గించుకోండి అని చెబుతాను. నాకు ఫ్రెండ్స్ లేరా? నాకు తెలియదు కదా, నేను కూడా పుట్టినోనే కదా అక్క, నేను కూడా చదువుకున్నానేగా, నేను చాలా తిరిగినోనేగా. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు తెలుసా? నేను కనీసము 20-21 సంవత్సరం దాకా చదివాను. ఎంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు? ఎంసీఏ దాకా చదివాను, ఉద్యోగం దాకా తిరిగాను. ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు? దేవునిలో లేని ప్రతి వాడిని కట్ చేసి పెట్టాడు అంతే. ఎందుకంటే వాళ్ళతో పట్టించుకుంటే నన్ను కూడా మళ్ళీ ఆడికే లాక్కపోతాను. అవసరం ఏముంది మనకు? ఒకటే చెప్తాను, ఫోన్ చేస్తారు బాగున్నా ఉంటే ఏంటంటే ప్రార్థన వాక్యము చెప్తుంటారు. ఏందిరా మాతోటి కోదంటే నా పని అదే. నీ పని నువ్వు చెబుతావుగా, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఎంత చేత మొత్తం నీ ఉద్యోగం నువ్వు చెబుతున్నావు, నా మాటలు నేను చెప్పను, నా వాక్యం ఇది ఇంటేం లేకపోతే. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ మారిపోయి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, అంతా కూడా దేవుని పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళతో పొద్దుగూకులు ఎన్ని గంటలు తిరిగినా కూడా వీళ్ళందరితో తిరిగితే ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు భేదాన్ని మేము తింటానికి పోవాలన్నా కూడా ప్రసాద్ నేను కానీ సినిమా మేమే పోతుంటాం, ఊరు పోరు. మనమే పోయేది ఆడన్నా, మనకే ఫ్రెండ్షిప్, మనమే తినాలి, మనమే ఉంటాం. మనకడే అంటే కొంతమంది పిలుస్తుంటారు అప్పుడు రా పార్టీ పోదామని. ఏం పార్టీ చేయాలి? వాడే మందు బాటలు తెచ్చుకుంటాడు, నాకేం థమ్స్అప్ తెస్తాడు, వాడు బిర్యానీ తింటుంటాడు, నాకు అది పెట్టేస్తాడు, ఇద్దరు తాగుతుంటాడు. వాడితో కలిసి నేను తాగితే నాకు సిగ్గైన ఉండొద్దు? పొద్దుగుకులు తాగుపోతుంటే నేను తిరగటం మీద నాకు అర్థం కావటం. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, నువ్వు ఊరితో ఉండాలి, పొద్దుగుకులు నీ వ్యవహారం ఎవరితో ఉండాలి? 1 గంటని వాక్యం వినిపోయేది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు ఉంటాయి? 168 గంటలు. 168 గంటలలో నువ్వు తిరిగేది ఎన్ని రోజులు? 2 గంటలో 3 గంటలో దేవుని బిడ్డలు అంతే కదా ఉండేది. మరి గంట కూడా ఉంటుంది నిజంగా నేను చెప్పాలంటే. 4 గంటలు 8 గంటలు ఉన్నారు అనుకోండి వారం మొత్తంలో దేవునిలో, 160 గంటలు లోకంతో ఉంటారు. ఎట్టెక్కుద్ది మనకు మంచి ఆడ నుంచి ఎక్కుద్ది. పని చేసేటప్పుడు అంటే తప్పులేదు, పని చేసేటప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు, అంతేగాని వాళ్ళతో పెద్దగా పట్టించుకోవు. ఏదైనా మాట్లాడితే వ్యవహారం మాట్లాడతా, అతి వ్యవహారం మాట్లాడితే వద్దమ్మా అంటారు అంతే. అంతేనా కదక్క? అప్పుడు మీరేం మాట్లాడుకుంటారు ఉంటారు? మీరు పొదుగుకులు వాళ్ళతో కూర్చుని నలుగురు వాళ్ళలో నువ్వు అక్కడ ఉంటే ఏం చేస్తారు నిన్ను వాళ్ళు? వాళ్ళ మాటలు మనం విని మనం కూడా వాళ్ళలాగా మారాలి తప్పదు. ఎక్కడ లేని ఆలోచనలు పుట్టాయి, ఎక్కడ లేని లోకం మీద ఆశలు పుట్టాయి. నేను 4 రోజులు లోకంతో తిరిగినా నాకు కూడా మళ్ళీ లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఆ పొలాలు బండి చేయాలి, ఇది చేయాలి, ఆ నగలు కొనాలి, ఈ కొనాలి. నాకు వస్తుంది, ఎందుకు రాకుండా చెప్పండి? అందుకని డీసెంట్గా దేవునితోనే సంబంధం కలుసుకుంటే దేవుడు తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఇచ్చాడు. అంతకంటే ఏం కావాలమ్మా? అంతకంటే ఏమైనా అవసరమా? మరి ఇవన్నీ అట్టాలంటే అప్పులు అని అంటే నువ్వు చేసుకున్నావు ఆశతో, వీళ్ళని చేసిర్రా? నువ్వు ఆశతో చేసుకున్నావు. 10 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తున్నావు, 10 రూపాయలు పెట్టావు రాలేదు, ఇంకొక 20 పెట్టావు రాలేదు, మొత్తం అప్పు అయిపోయింది. అప్పులేని బాధలు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకున్నావు? ఊరు చేయమని నిన్ను అంత తప్పు నన్ను ఎందుకు చేసుకున్న అవసరమా? పనికి మాలిన ప్రతి దానికి నీ జీవితాన్ని దారపోసుకుని నాశనం అయిపోయావు. ఎందుకు చేయమన్నారు నేను? దేవుళ్ళో ఉండండి, దేవుడి సందర్భం వచ్చినప్పుడు ఉండండి, చెయ్యండి, తప్పు లేదు. దేవుని ఉంటే ఎక్కడైనా కూడా మనం ఎలా ఉంచుతానన్నాడు? తలలుగా ఉంచుతానన్నాడు కానీ తోకలుగా ఉంచడంట. ఇప్పుడు బాగుపడ్డ ఈడు ఏమన్నాడు? యేసు ప్రభువా నేను నీతో కూడా వస్తానంటే, నాతో వద్దులయ్యా, నువ్వు ఇంటికి పోయి నేను చేసినవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమన్నాడు. ఇప్పుడు మనోడు ఇంటికి పోయి ఏం చేశాడు? చదువు ఆ మాట, చివరి మాట 20 వచ్చిన అనుకుంటాను. వాడు వెళ్ళి
యేసు తనకు చేసినవన్నీయు దెక్కపోలిలో ప్రకటింపనారంభించెను. ఆమేన్. బాగుపడ్డ తర్వాత ఏం చేస్తుండక్క? సమాధుల్లో ఉన్నవాడు ఇప్పుడు ఏడున్నాడు? దెక్కపోలి అంటే ఏంది తెలుసా? దెక్కపోలి అంటే తెలుసా? ఒక 10 నగరాలను కలిపి దెక్కపోలి అంటారు. ఈ దెక్కపోలిలో గెరాషీలో నగరం కూడా ఒక పట్టణమే. మొత్తం 10 ప్రాంతాలు కలిపినే దెక్కపోలి. ఈ 10 నగరాల్లో పోయి ప్రకటిస్తుంటే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు. అంటే నిన్నటిదాకా గుడ్డలు లేకుండా తిరిగినాడు అనేడు ఇప్పుడేంది వాక్యం చెప్తున్నాడంటే, నన్ను మార్చిన ప్రభు మిమ్మల్ని మారుస్తాడని సువార్త చెప్పుకుంటూ పోతున్నాడు. నువ్వు మారిన తర్వాత ఏమై ఉండాలంట? అనేకులకు నీ మార్పుని తెలియజేసేటట్టు ఉండాలి. మరి మారిన తర్వాత ఎప్పుడైనా చదువుతున్నావా? వెలుగు ప్రకాశం ఏమన్నాడు? నువ్వు వెలిగి అనేకులను వెలిగించమన్నాడు. మనల్ని ఏం చెప్పారు? నేను పాస్టర్ని కాదుగా. బైబిల్ ఏం చెప్పాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు. అందరము యాజకులమే మనమేడ. నేను యాజకుడినే, నువ్వు యాజకుడివే, నువ్వు యాజకుడు, అందరూ యాజకుడివే. ఇక్కడ ప్రత్యేకంగా మమ్మల్ని ఏం ప్రత్యేక చేయలేదనిలే చెప్పట్లేదు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం మనందరం. యాజకుడు ఏం చేస్తాడు? అనేకుల కొరకు బలి అర్పిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అనేకులు రక్షణ కొరకు జిహ్వ బలి అర్పిస్తున్నావు. ఏ బలి? జిహ్వ బలి అంటే తెలుసా? నాలుకతో దేవునికి వాళ్ళ ప్రార్థన చేస్తున్నాం, అది బలి. అనేక ప్రాంతాలకు చాలా మంది అంటారు, మేము వచ్చి ఆడేం చేయాలి సువార్తలు అంటే, మీరు కూడా అక్కడ ప్రకటిస్తున్నారు సువార్త. జిహ్వ బలి అర్పిస్తున్నారు ఆ ప్రాంతానికి. అక్కడ మారిన ఆత్మలలో మొత్తం నా సంబంధమైనవి కాదు, ఒక్కల మారిన ఆ సువార్త భాగంలో ఎవరి భాగం వాళ్ళకుంటుంది. అప్పుడప్పుడు పార్ట్నర్ చేస్తారు కదా, మీరు పనులు చేసేటప్పుడు పార్ట్నర్ చేసుకుంటారు కదా. ఆ పార్ట్నర్ చేసేటప్పుడు పెట్టుబడి కూడా సగం పెడతారు కదా. పెట్టుబడి సగం పెట్టినప్పుడు పని కూడా ఒక్కళ్ళే చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి చేయాలా? ఇద్దరు కలిసి పని చేస్తారు కదా. ఇప్పుడు లాభం వచ్చినప్పుడు ఒక్కడే తీసుకుంటాడా? అది ఆత్మల సంపాదనలో వారు నా పనిలో పాలి భాగస్తులై ఉన్నారు కనుక ఆ స్త్రీల పేర్లు ఎక్కడ రాయమన్నాడు? ఫిలిప్పీ పత్రికలో జీవ గ్రంథములో రాయండి. ఇక్కడ దేవుని పనిలో ఉండటానికి అక్కడ మనకు కావాల్సింది దేవుడు బాగు చేసిన వాళ్ళే కావాలి. అందరు బాగా రారు. అందరూ వస్తారు అనుకోవడం గుడ్డి నమ్మకమే. బాగు చేసిన వాళ్ళే బయటకు వస్తారు దేవుని పని. నేను బాగుపడలేదు అనొద్దు. నువ్వు బాగుపడ్డావు. బాగుపడి నీ కుటుంబంలో దేవుణ్ణి ప్రకటిస్తున్నావా? నీ కుటుంబంలో రోజు ప్రార్థన చేస్తున్నారమ్మా? చేస్తుంటారు ప్రార్థన రోజు? ఏం చేస్తున్నాంలా? యాడ్ చేసి మేము టీవీ మోగుతుంటే మేము ప్రార్థన చేస్తున్నాం. టీవీ పెట్టినప్పుడే నేను నూరు చేయమన్న ప్రార్థన. వాళ్ళు లేనప్పుడు నేను చూడొద్దు మళ్ళీ, అంతే కదా. నీ ఇంటిలో ఏముండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన ధూపం, దేవుని వాక్యం అనే ధూపం. అది వెలిగి చీకటిని ఏం చేస్తుంది? వెలుగుగా మారుస్తుంది. ఈరోజు నీ ఇంట్లో ఉందా? నీ ప్రాంతంలో ఉందా? చేస్తున్నారు చెప్పండి. చేస్తే నీ రాజ్యములో, దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళేప్పుడు నీ భాగం ఎక్కడికి పోద్ది అనుకున్నారు. ఈరోజు చాలా మంది అనుకుంటారు పోద్దేమని. ఒక రోజు పొందుకునేటప్పుడు అప్పుడు అందరం అవమానంతో బాధపడుతూ సిగ్గునందాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ తెలియజేసిన ఒక మాట ఏంటంటే, బాగు లేని ప్రాంతాలను బాగు చేయటానికి దేవుడు బాగులేని మనమల్ని బాగు చేశాడు. అవునే కదా. గెరాషీల దేశములో దెయ్యములు బట్టిన వాడిని దేనికి బాగు చేశాడు? ఆ ప్రాంతాలలో వెళ్ళి సువార్త చేయటం కోసం బాగు చేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎందుకు బాగు చేశాడు? నీ ఉన్న ప్రాంతంలో నీ ఆత్మ, నీ చిత్తము ద్వారా కొన్ని విషయాల్లోనే కొంత ఆత్మలను సంపాదించడానికి బాగు చేశాడు. ఇప్పుడు బాగుపడ్డ నువ్వు దేని విధంగా దేవుని ఆత్మలను సంపాదిస్తున్నావు చూడండి. ఆధ్యాత్మికంగాను, ప్రార్థన పరంగాను, ఆర్థిక పరంగాను, ఏ విధంగా సువార్త కొరకు ఏ విధంగా మీరు చేసే ప్రతిదీ ఎక్కడికి పోదు. అదే బైబిల్లో చెప్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు ఏమైనానండి, బూడిదలో పోసిన పన్నీరు లోకంలో సంపాదన పెడితే అవుద్ది, కానీ దేవుని పనిలో పెట్టింది ఏది వేస్ట్ కానే కాదు. దానికి 100 ఫలము దేవుడు కూడా మనకు ఇస్తాడు. అది సమయమైన, అది మన యొక్క కష్టమైన, అది మన యొక్క పని అయినా, అది మన యొక్క ధనమైన, అది మన యొక్క జీవితమైన, ఎంత పెడితే అంతకు 100 దీవెన
దేవుడిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.